అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి చాలా చర్చలు నడుస్తున్నాయి. మగవాళ్ళు ఎవరైతే మాట్లాడుతుందో అది కరెక్ట్ అని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఆడవాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరి వాదన రైట్? దాంతో పాటు నార్మల్‌గా వివాహ వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాహ వ్యవస్థకి ఆ వన్నె తగ్గిపోతున్న రోజుల్లో వందలాది పెళ్ళిళ్ళు చేస్తూ తోడు నీడ రాజేశ్వరి గారు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తోడు నీడ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. ఈ యొక్క ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి, అదేవిధంగా ఎన్నో వందలాది పెళ్ళిళ్ళు చేసిన తన యొక్క అనుభవంతో ఎలాంటి సూచనలు చేస్తారు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి తోడు నీడ చైర్మన్, ఫౌండర్ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అండి. మేడం. ఇప్పుడు గత కొద్ది రోజులుగా మనం చూస్తుంటే రాజేశ్వరి గారు, సోషల్ మీడియా మనం చూస్తే మొదటి నుంచి అంటే 'శివాజీ' అనే ఒక వ్యక్తి ఆడవాళ్ళని కొంచెం జాగ్రత్తగా బట్టలు కట్టుకోండి అని చెప్పినందుకు అక్కడి నుంచి మొదలైన రచ్చ ఇప్పుడు చూస్తే పెద్దదయిందండి. ఇప్పటికి నడుస్తోందింక. నడుస్తుంది. మీరు దీని మీద ఏం చెప్తారు? ఏంటి? ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక 'శివాజీ' గురించి, ఒక 'అనసూయ' గురించి కాకుండా, హ్మ్. అసలు వస్త్రధారణ మీద మనం మాట్లాడుకుంటే, వస్త్రధారణ అనేది సభ్యత, సంస్కారంతో సంబంధించి ఉండాలి. అర్ధనగ్నంగా వేషం వేసుకునేటువంటి వాళ్ళని ఒక రకంగా చీప్‌గా చూస్తారు సమాజంలో గాని, మగవాళ్ళు గాని. ఎందుకని? వాళ్ళ వస్త్రధారణలోనే ఆ తేడా కనపడుతుంది. అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్తాడు. ఒక స్త్రీని చూస్తే నమస్కారం పెట్టబుద్దవుతుంది. ఒక స్త్రీని చూస్తే ఆకర్షణ కలుగుతుంది. ఒక స్త్రీని చూస్తే కొట్టి రక్కాలనిపిస్తుందని. అలాగా మన వస్త్రధారణ చూసినప్పుడు అవతల వ్యక్తిని మనం రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఒక చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉన్న వ్యక్తిని, ఒక అర్ధనగ్నంగా మిడియో, గౌను వేసుకున్న వ్యక్తిని ఇద్దరిని నిలబెట్టండి. ఎవరి వైపు ఆకర్షితులవుతారు? చీర కట్టుకున్న దానికంటే మిడి వేసుకున్న దాని మీద ఆకర్షితులవుతారు. వేసుకోవడం తప్పని నేను అంటలా. కానీ మన వస్త్రధారణ అర్ధనగ్నంగా ఉండకూడదు. నేను చెప్పేదది. ఓకే. మన అవయవాలు బయట వాళ్ళకి కనిపించి రెచ్చగొట్టేలా ఉండకూడదు. అవతల వ్యక్తికి మనల్ని చూస్తే ఒక పుణ్యభావన కలగాలి, ఒక మాతృభావన కలగాలి గానీ, ఆడదాన్ని చూసి రెచ్చిపోయేలాంటి భావన కలగకూడదు. ఇప్పుడు మనకి చాలా రేపులు అవి ఇవి జరుగుతున్నాయంటే, ఆ రకమైన మానసికమైన ఆ ఉద్వేగం గానీ, ఆ ఆవేశం గానీ, అది తీర్చుకోలేక వాళ్ళు అడ్డదారులు దొక్కుతూ ఉంటారు. చిన్న పిల్లల మీద గూడా వాళ్ళ రేప్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అది వ్యక్తిగతంగా ఒక స్త్రీని ఉద్దేశించి అనడం కాదు. ఒక పురుషుడు చెప్పాడని ఆయన్ని సమర్థించడం కాదు. కానీ ఒక వస్త్రధారణ అనేది మనకు నిండుతనాన్ని ఇవ్వాలి గానీ, అర్ధనగ్నంగా ఉండి మన అవయవాలను చూసి అవతల వాడు రెచ్చిపోయేలాగా ఆకర్షించేలా ఉండకూడదు. ఖచ్చితంగా ఎవరైనా అంతే. ఎవరైనా అంతే. ఇప్పుడు మిడీలు ఉండొచ్చు, చుడీదార్లు ఉండొచ్చు, రకరకాల వేషాలున్నాయి. కానీ అవి ఎంతవరకు మనకి సమంజసం? అది మనం చిన్న మిడీ స్కర్ట్ ఏసుకొని, లేదా మనం అది స్విమ్మింగ్ పూల్‌లో డ్రెస్ ఏసుకొని రోడ్డు మీద తిరగగలుగుతున్నామా? ఎందుకు తిరగట్లా? స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులేసుకుంటే బాగుండదు గాబట్టి. ఇంత దాకా ఎళ్ళిన వాళ్ళు అందులోకి కూడా ఎళ్ళొచ్చు కదా! ఓకే. అంచేత మనం ఎప్పుడూ గూడా మన సంస్కృతి, మన సాంప్రదాయం మర్చిపోకూడదు. వస్త్రధారణ అనేది మన శరీరాన్ని కప్పి ఉంచడానికి కానీ, ప్రదర్శించడానికి కాదు. అది మర్చిపోకూడదు. ఈ అవయవ ప్రదర్శన అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ భార్యాభర్తలకి సంబంధించిన విషయం. బయట వాళ్ళకి సంబంధించిన విషయం కాదు గదా! అంచేత అది ఎప్పుడూ గూడా అర్ధనగ్నం అన్నారు. అందుకే పూర్తి నగ్నం చూస్తే మగవాడు గూడా కళ్ళు మూసుకుంటాడు. అంచేత అర్ధనగ్న ప్రదర్శన గూడా మామూలు సంసార స్త్రీలు జనరల్‌గా చెయ్యరు. ఇప్పుడంటే ఫ్యాషన్‌లు ఇలా వచ్చి రకరకాలయిపోయాయి గానీ. అంచేత ఈ సోషల్ మీడియాలో వచ్చే చర్చ చాలా రకాలుగా జరుగుతోంది. రకరకాలుగా వెళ్తుంది. నేను గూడా చూస్తూనే ఉన్నాను. అందుకే అటు ఆయన 'శివాజీని' గాని, ఇటు 'అనసూయని' గాని ఉద్దేశించి కాకపోయినా వస్త్రధారణ అనేది సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఓకే. అది కనీసం మగవాడిని రెచ్చగొట్టకుండా అర్ధనగ్న ప్రదర్శన ఉండకూడదు. అదొకటే నేను చెప్పేది. ఓకే. అంటే కొంతమంది అనసూయ అవ్వచ్చు, లేకపోతే చిన్మయి ఈ రకరకాల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మేడం. అంటే ఆహ్, బట్టలను బట్టే ఆడవాళ్ళని నిర్ణయిస్తారా మీరు? స్త్రీకి స్వాతంత్రం లేదా? ఇన్నాళ్ళు మమ్మల్ని వంటింటి కుందేలు చేశారు. మేము అక్కడున్నాం. ఇప్పుడు కూడా మేము ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం ఇట్లా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మీరెందుకు మాకు చెప్తారు? ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎవరు నిర్దేశించటం లేదండి. ఎవరు చెప్పినా గూడా వస్త్రధారణ అనేది సంప్రదాయబద్ధంగా ఉండాలి. మాకు స్వేచ్ఛ లేదా అన్నారు. స్వేచ్ఛ వేరు, విశృంఖలత్వం వేరు. రెండింటికి ఒక చిన్న గీత తేడా గీత ఉంటది. ఉందండి. రెండింటికి తేడా ఉంది. స్వేచ్ఛ అనేది
కొన్ని పరిధులున్నాయి దానికి. ఆ పరిధి దాటి వెళితే అది విశృంఖలత్వం అవుతుంది. ఇప్పుడు రాత్రి 8, 9 పడి మాక్సిమం 9 గంటలకు ఇంటికి రావటం పద్ధతి. రాత్రి 12 గంటల వరకు రావడం అనేది విశృంఖలత్వం. ఇప్పుడు ఇంట్లో ఉండడము లేదా స్నేహితులతోటో, వాళ్ళతోటో మాట్లాడుకుని రావడం అనేది ఒక పద్ధతి. పబ్బులకెళ్ళి తాగేసి ఇంకా అదేంటివి ఆ డ్రగ్స్‌కి అలవాటు పడి తూలుకుంటూ రాత్రి 12, 1 గంటకొచ్చి మాకు స్వేచ్ఛ లేదా? అంటే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని మీరు విశృంఖలత్వంలాగా మార్చారు మీరు. మీరు వాడుకుంటున్నారది. డ్రగ్స్ తాగడం స్వేచ్ఛ అవుతుందా? విశృంఖలత్వం స్వేచ్ఛ అవుతుందా? రాత్రి 1 గంటకి రావడం స్వేచ్ఛ అవుతుందా? రాత్రి 1 గంటకి మీరు క్యాబ్ బుక్ చేసుకొనొస్తే క్యాబ్ డ్రైవర్ కూడా మిమ్మల్ని చూసి టెంప్ట్ అయ్యే పరిస్థితొస్తే వాడు నన్ను రేప్ చేశాడని వాడి మీద కేస్ పెట్టే ముందు అసలు మన అర్ధనగ్న ప్రదర్శన వాడిని రెచ్చగొట్టిందన్న విషయాన్ని ఎందుకు ఆలోచించరు? అనసూయ అయినా, చిన్మయి అయినా ఎవరికైనా స్వేచ్ఛ తప్పనిసరిగా ఉంది. కానీ స్వేచ్ఛకి కొన్ని పరిమితులున్నాయి. అది దాటకూడదు. ఇప్పుడు చూడండి చిన్నప్పుడు పాఠాల్లో చెప్తారు హక్కును బాధ్యతలు అని. ఇప్పుడు మన అదేంటి పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి పెద్ద పెద్ద మ్యూజిక్‌లు పెడతారు పెళ్ళిళ్ళలో. అది నీ స్వేచ్ఛ. నా ఇంట్లో నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటావు. నీ స్వేచ్ఛ. కానీ ఇతరులకి భంగం కలగకుండా పెట్టుకోవాలనే ఒక రూల్ ఉంది. అది మర్చిపోతారు. అవును. లౌడ్ స్పీకర్‌లు అది పెట్టకూడదు కదా! లౌడ్ స్పీకర్‌లు పెట్టకూడదు. ఇంకా ఇంకా ఇప్పుడు ఏందంటే హార్ట్ ఇంకేంటో పేషెంట్‌లు ఉంటారు. చాలా మంది ఉంటారు. ఉంటారు. అది పక్క వాళ్ళకి పడుకుంటే డిస్టర్బెన్స్ అవుతుందది. ఇతరులకి ఇబ్బంది కానంత సేపు నువ్వు పెట్టుకో. కానీ నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టేసి నాకు స్వేచ్ఛ లేదంటే నీకు వ్యక్తి స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉంది. బాధ్యత అనే పదాన్ని మర్చిపోతున్నారండి. మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు గానీ, బాధ్యతను గురించి మాట్లాడటల్లా. ఇప్పుడు మాకు స్వేచ్ఛ లేదా? మా ఇష్టం వచ్చినట్టు మా అంగాంగ ప్రదర్శన మేము చేసుకోకూడదా? మాకు స్వేచ్ఛ లేదా అంటే స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంది. రేపొద్దున వాడు ఎవడైనా పడి రేప్ చేస్తే ఏమనకూడదప్పుడు. మరి ఎదురువాడిని రెచ్చగొట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీకుంది కదా! అదెందుకు మర్చిపోతావు? ఓకే. అది మర్చిపోకూడదు కదా! అంచేత స్వేచ్ఛతో పాటుగా బాధ్యత కూడా ఉంది. సామాజికంగా మనకొక బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మనం నిర్వర్తించుకోవాలి, కాపాడుకోవాలి. ఓకే. దాన్ని మించి చేసుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఓకే. మేడం వాళ్ళు చెప్తుందేందంటే రకరకాలుగా ఇప్పుడు అంతకుముందు అనగానే ఒక పద్ధతి అంటే ఆహ్, ఈ యొక్క కాలం మారిపోయే కొలది వస్త్రధారణ విషయంలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. అందంగా రెడీ అవ్వండి. అందంగా మీ యొక్క ట్రెండీగా ఉండండి. కానీ వల్గర్‌గా ఉంటున్న పరిస్థితి ఉన్నాయి. అలాంటోళ్ళకి మీరేం చెప్తారు? అందంగా ఉండడానికి, వల్గర్‌గా ఉండడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను మీకు. హ్మ్. ఒక అమెరికా ఎళ్ళింది. ఒక టీచర్ ఇక్కడ వర్క్ చేస్తూ అమెరికా ఎళ్ళింది. అమెరికాలో కూడా అమ్మాయి టీచర్ పోస్ట్‌కెళ్ళింది. ఓకే. సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే ఆ ప్రిన్సిపల్ వెనక్కి పిలిచి చెప్పిందిట, "అమ్మా ఇలాగ ఒళ్ళంతా కనపడేలాగా అర్ధనగ్నంగా డ్రెస్ ఏసుకు రాకు" అంది. ఈవిడ చీర కట్టుకుని ఎళ్ళింది. అర్ధనగ్నంగా నేనెక్కడ కనపడ్డాను? నేను సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఎళ్తే ఏంటి ఇలా అంటుంది అని ఈవిడకి ఆశ్చర్యమేసి అడిగింది. "మీరెందుకు ఇలా అన్నారు? నేను చీరే కదా కట్టుకున్నాను. నా శరీరం ఎక్కడా కనపడట్లేదు. కనపట్లేదు గదా! మీ మీ దాంట్లో మీ డ్రెస్సులో, మీ గౌన్‌లలో మీ కాళ్ళు, పిక్కలు ఇవన్నీ కనపడతాయని." అంటే ఆవిడేం చెప్పిందంటే, కాళ్ళు, పిక్కలు అందరికీ కనపడతాయి. అది చూడడంలో ఎవరికీ టెంప్టేషన్ లేదు. కానీ నీ చీరకి, బ్లౌజ్‌కి మధ్యలో నడుం భాగం ఉంది చూసావా? అది కనపడుతోంది. అంటే ప్రజల సైకాలజీ ఎలా ఉంటదంటే, ఎవరికీ కనపడని పార్ట్‌ని మనం చూపించినప్పుడు అది సెక్సీగా కనపడుతుంది వాళ్ళకి. నీ తప్పు కాదు. కానీ నువ్వేసుకున్న వస్త్రధారణ అవతల వాళ్ళకి టెంప్టింగ్‌గా ఉంది. నువ్వు గౌన్ ఏసుకుంటే ఎవడు చూడడు. అందరికీ మోకాళ్ళు కనపడతాయి. నీకు కనపడతాయి. అంచేత అందరూ వేసుకునే వస్త్రధారణ కాకుండా నువ్వు వేరే రకంగా ఏసుకున్నప్పుడు అది సెక్సీగా అవతల వాళ్ళు ఇంట్రెస్ట్‌గా చూస్తారు. అందుకని నీ నడుం భాగం కప్పుకోమని చెప్పాను నేను. అంది. అలాగా అది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వస్త్రధారణ ఉంటుంది. ఇప్పుడు మిడీలును, డ్రెస్సులు, గౌన్‌లు ఫారెన్ కల్చర్ అది. అది అక్కడ ఎవరు ఆశ్చర్యపోరు. కానీ మన దేశంలో వేసుకుంటే ఓసారి చూస్తారు ఎవరైనా. సహజమే కదా అది. అది ఆశ్చర్యంగా చూస్తారు. అది దానికి ఆవేశపడేవాళ్ళు ఆవేశపడతారు. పోతూ పోతూ ఎవడో డాష్ ఇచ్చిపోతాడు. "నువ్వు నాకు డాష్ ఎందుకిచ్చావు" అంటే అది నీ వస్త్రధారణ వాడిని రెచ్చగొట్టింది. ఓకే. అది మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. అంటే వాళ్ళు కూడా ఒక్కటి చెప్తున్నారు మేడం. దీనికి కూడా మీ దగ్గర తీసుకొని తర్వాత మన కార్యక్రమంలోకెళ్ళిపోదాం. వాళ్ళేం చెప్తున్నారంటే, చిన్న పిల్లల్లో మీరు రేప్ చేస్తున్నారు గదా! ముసలి వాళ్ళని రేప్ చేస్తున్నారు గదా! వాళ్ళు చీర కట్టుకున్నా రేప్ చేస్తున్నారు గదా! ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి, వాళ్ళలో మీరేం చూసారు? వాళ్ళు బాగానే ఉన్నారు గదా! అని వాళ్ళు ఏంది సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్. ఏం కరెక్ట్ చెప్తారు మీరు అది. దీని విషయం? ఇప్పుడు నిన్ను చూసినప్పుడు వాడి మనసులో ఒక ఆవేశం వచ్చింది. ఆ ఆవేశం వాడికి తీరాలి. నిన్ను నీ ద్వారా తీర్చుకునే అవకాశం వాడికి లేదు. అంచేత ఎతుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆకలేసినప్పుడు ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని ఎతుక్కున్నట్టే, నా కోరిక ఎక్కడ తీరుతుంది అని చూస్తాడు. వాడు దురదృష్టం కొద్దీ ముసలిదో, చంటి పిల్లో దొరుకుతారు. వాళ్ళని రేప్ చేస్తున్నాడు వాడు.
వాడి ఉద్దేశం అక్కడే. కానీ వాడికి అక్కడ అవకాశం లేదు గాబట్టి, ఆ ఆకలిని తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఆ చిన్నపిల్ల వస్త్రధారణనో, ముసలిదాని వస్త్రధారణ బాగాలేదని గాదు. దాన్ని చూసి వాడు రెచ్చిపోలేదు. అది మర్చిపోకూడదు మనం. మనం రెచ్చిపోయింది, మన మనసులో కోరిక కలిగింది ఇలాంటి వాళ్ళని చూసి. ఆ అర్ధనగ్న ప్రదర్శన చూసినప్పుడు వాడి మనసులో కలిగిన కోరికని తీర్చుకునే మార్గం లేక ఎవరు దొరుకుతారా అని చూసినప్పుడు వీళ్ళు బలైపోతున్నారు దానివల్ల. అంటే వాళ్ళు కూడా ఇంకొకటి చెప్తున్నారు మేడం. ఓన్లీ ఆడపిల్లని ఇలాగుండు, బట్టలు ఎలాగ వేసుకో, హ్మ్. తల దించుకొని అని వెళ్తే తల డిక్టేట్ దించుకొని చేయడానికి రావాలి మీరెవరు? అని మీరు అంటున్నారు కదా! అవును. మగపిల్లలకి ఎందుకు చెప్పరు? మగవాళ్ళకి ఎందుకు చెప్పరు? ఆడపిల్లని గౌరవించాలని చెప్పాలి. స్త్రీని రెస్పెక్ట్ చేయాలి అని అవును. చెప్పాలి. అది ఇది కూడా ఎందుకు కొంతవరకు చెప్పరంటారు? అది ఇది కూడా మన మనం పొరపాటు కూడా ఉందండి. డిబేట్ చేయాల్సిన అంశం మగవాళ్ళకి కదా! కూడా చెప్పాల్సిన బాధ్యత తప్పనిసరిగా తల్లిదండ్రులకు ప్రతి లేదా? పేరెంట్‌కి ఉంది. తల ఉంచుకొని వెళ్ళు, అటు ఇటు చూడకు అని ఆడపిల్లకి చెప్పినట్టే, చిన్నప్పుడు మనకి స్కూల్‌లో నేర్పిస్తారు చూడండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిస్టర్స్. అవును. అని చెప్తారు. అదే పటాన్ని మీరు ఇంట్లో కూడా చెప్పాలి కదా! నీ భార్య తప్ప పరస్త్రీలందరూ పోనీ స్కూల్‌కెళ్ళి, కాలేజీకెళ్ళి చదువుకునే పిల్లలే అనుకోండి. ఆడపిల్లల్ని చూసి మీరు తప్పుగా మాట్లాడకూడదు. నీ చెల్లెలనో, నీ అక్కనో మాట్లాడితే నువ్వెంత బాధపడతావు? అలాగే అవతల వ్యక్తి అన్నదమ్ములు కూడా అంతే బాధపడతారు కదా! పరస్త్రీలందరూ కూడా నీ సిస్టర్స్ లాంటి వాళ్ళనే మాట చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం పిల్లలకి చెప్తూ ఉండాలి. ఉగ్గుపాలతో బోధించాలి. తప్పనిసరిగా బోధించాలి. హ్మ్. అది బోధించినప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా. అవును. ఇందులో సోషల్ మీడియా కూడా రకరకాలవి చూసి పిల్లలు పిల్లలు రెచ్చిపోతారు. అవును. హ్మ్. ఈ ఫోన్‌లొకటి. ఫోన్‌లు ప్రతి ఇంట్లోనూ మా పని మనిషి ఇంట్లో 3 ఫోన్‌లు. ఉండేది అదొక్కటి. 3 ఫోన్‌లు ఉన్నాయా ఆళ్ళ ఇంట్లో? 3 ఫోన్‌లు. ఆ! దానికి ఫోను, హ్మ్. దాని చెల్లెలికి ఫోను, హ్మ్. దాని తమ్ముడికి ఫోను. హ్మ్. మీ తమ్ముడికి ఎందుకే ఫోన్ అంటే హ్మ్. అది కోవిడ్ టైంలో వాళ్ళకి ఆన్‌లైన్ పాఠాలని ఫోన్ కొనిచ్చారు. ఆహా! ఇప్పుడు కోవిడ్ పిల్లలకి అయిపోయింది కదా! స్కూల్‌లో. అంచేత ఆన్‌లైన్ పాఠాల టైంలో వాడికి ఫోన్ అలవాటైంది. ఇప్పుడు మానమంటే మానడు. హ్మ్. అంచేత వాడికొక ఫోను. హ్మ్. మీ చెల్లెలికి ఫోన్ ఎందుకు స్కూల్‌లో చదువుకునే పిల్ల? అది ఇవ్వకపోతే కింద పడి ఏడుస్తుంది. అందుకని దానికొక ఫోను. ఇది పని చేస్తుంది కాబట్టి దీనికొక ఫోను. హ్మ్. పని చేస్తాను తిన్ కాబట్టి వాళ్ళు ఫోన్ తినడానికి చేస్తారు. తిండి లేదు అనకూడదు గానీ, ఆ! 3 ఫోన్లు ఇంట్లో. అవి హ్మ్. కూడా ఏంటి 5,000 ఫోన్లు గాదు. ఇలాంటి ఫోన్లు. మొత్తం 15,000, 20,000 ఫోన్లు. 15,000, 20,000 ఫోన్లు. ఆ! మరి వాళ్ళనంటే నీకు డబ్బుందని అహంకారం అంటారు. హ్మ్. దాన్నేమనాలి? హ్మ్. అంచేత ఈ సోషల్ మీడియా ప్రభావం, ఈ అర్ధనగ్న ప్రభావం ఇవన్నీ కలిపి పిల్లల మీద ఎటు కాని పరిస్థితుల్లో వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు తప్పుదారి తొక్కుతున్నారు. వాళ్ళు తప్పుదారి తొక్కడానికి వాళ్ళని మనం ఇండైరెక్ట్‌గా ప్రేరేపిస్తున్నాం. హ్మ్. అది మర్చిపోతున్నాం మనం. ఓకే. వాళ్ళనెందుకు చేస్తున్నారని అడుగుతున్నావే గానీ, అసలు నిన్ను చూసి వాడు అలా రెచ్చిపోయాడని ఎందుకు అనుకోవు? హ్మ్. పశువులున్నాయి. ఆకలేస్తుంది వాటికి. ఆకలేసినప్పుడు వెళ్ళిపోతాయి. అడవిలో ఎక్కడ ఏది దొరికితే అది తినేస్తాయి. ఆకలి తీర్చుకుంటాయి. హ్మ్. పశువులకి, మనుషులకి తేడా లేకుండా వీళ్ళు కూడా అంతే. వాళ్ళ హ్మ్. ఆకలి తీర్చుకోవడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు. హ్మ్. అంచేత అలాంటి పరిస్థితి రాకుండా ఓకే. వస్త్రధారణ అనేది ప్రతి వాళ్ళు పిల్లలకే చెప్పడం ఉద్దేశ్యం కాదు. కానీ అరిటాకు మీద ముల్లు పడ్డా, ముల్లు పడిన అరిటాకు మీద పడ్డా నష్టపోయేది అరిటాకే. ఓకే. కాబట్టి చి జాగ్రత్తగా ఉండాల్సిన కాబట్టి పరిస్థితి. జాగ్రత్తగా హ్మ్. ఉండవలసింది మగ పిల్లల కంటే ఒక పాలు ఎక్కువ ఆడదానికి చెప్పారు. ఎందుకంటే ఇద్దరూ జాగ్రత్తగానే ఉండాలి. ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ఒక హ్మ్. పాలు ఎక్కువ ఆడది కూడా. ఆడపిల్లలు ఇంకా ఉండాలి. ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా వస్తే నష్టపోయేది నువ్వే గాబట్టి. అవును. రేపొద్దున ఏ ప్రెగ్నెన్సీ‌లో వస్తే మళ్ళీ అబార్షన్‌లు, ఈ గొడవలు ఇవన్నీ పడాలి గదా! హ్మ్. అంచేత ముందు జాగ్రత్త పడవలసింది మనం. హ్మ్. అంచేత పరపురుషుడు అనగానే మనం గూడా జాగ్రత్తలో ఉండాలి. హ్మ్. పరస్త్రీ అనంగానే ఏదో అక్క చెల్లెళ్ళ భావనతో మగపిల్లలు ఉండాలి. ఎవరు ఉండట్లేదు ఈ రోజుల్లో. వాళ్ళు ఉండట్లా, వీళ్ళు ఉండట్లా. మగపిల్లలకి ఎందుకు చెప్పరన్నమాట కరెక్ట్. తప్పనిసరిగా వాళ్ళు మగపిల్లలు వీళ్ళకి కూడా చెప్పాలి గదా! చిన్నప్పుడు నుంచి వాళ్ళకి అది చెప్పాలి. తర్వాత వాళ్ళేమైనా తప్పుదారి పడుతున్నట్టు తెలిస్తే వీళ్ళు కూడా జాగ్రత్త పడాలి అవును. పేరెంట్స్. మందలించాలి పేరెంట్స్ గదా! కూడా జాగ్రత్త పడాలి. హ్మ్. వాడు ప్రైవేట్ క్లాస్‌కెళ్తున్నాని ఇప్పుడు నేను చెప్తున్నానండి మార్నింగ్ షోకెళ్తే 11 గంటల ఆటకెడితే హ్మ్. ఎంతమంది కాలేజీ పిల్లలు కాలేజీ వీపుకి ఎగ్గొట్టొస్తున్నారా? పుస్తకాలు బ్యాగులేసుకొనొస్తున్నారు. అవును. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి. ఓకే. వీళ్ళు కాలేజీకెళ్తున్నారని పేరెంట్స్ అనుకుంటున్నారు ఇంట్లో. వీళ్ళు కానీ వీళ్ళెవరో అమ్మాయిని తీసుకొని వాడు సినిమాలకెళ్తున్నారు. హ్మ్. ఇంకొకటి సినిమాలకెళ్ళడానికి, షికార్లకెళ్ళడానికి మైనారిటీ తిరగన కార్లు డ్రైవ్ చేయడానికి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? అవును. పేరెంట్స్ జాగ్రత్త చేసుకోవాలి. మీరే వాళ్ళు కదా ఇస్తుందేగా. ఇస్తున్నారు. ఆ! మీరిస్తేనే కదా వాళ్ళు మీరేగా డబ్బు ఖర్చు పాకెట్ మనీ అని పెడుతున్నది. చెప్పి ఒక 10,000 ఇస్తారు అదే. నెలకి. అది హ్మ్. నిన్న మా పనమ్మాయికి హ్మ్. వాళ్ళ చెల్లెలు ఆన్‌లైన్‌లో 3 ఆర్డర్‌లు ఇచ్చేసింది. అబ్బబ్బా! ఆ! 3 ఆన్‌లైన్‌లో ఇచ్చేస్తే వాడు ఫోన్ చేసాడు డబ్బులిచ్చి ఇది తీసుకోమని. డబ్బులు ఎవరు కడతారు ఆర్డర్ ఇచ్చింది అంటే? హ్మ్. దాన్ని కొట్టినా, తిట్టినా అదేం ప్రయోజనం లేదు. హ్మ్. ఇంకొకటేంటంటే ఇద్దరు పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని కని లోవర్ మిడిల్ నుంచి అప్పర్ క్లాస్ వరకు గారాబాలు. అవును. పూర్వం 10 మంది పిల్లల్ని కన్నా ఒక డిసిప్లిన్‌లో అంతే పెంచేవారు. గదండీ! ఇప్పుడు ఎంత లేదు అందరూ గదా! ఒక చిన్న మచ్చ కూడా ఉండేది కాదు. ఇప్పుడు లేదు గదా అది. హ్మ్. ఏమన్నా అంటే ఇంట్లోంచి ఎళ్ళిపోతారేమో, ఏమన్నా అంటే సూసైడ్ సూసైడ్ చేసుకుంటారేమో. చేసుకుంటారేమో అనే భయం. అనే భయం కొద్దీ మనం అలవాటు జేస్తున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ ఇక్కడ కట్టుకొని తల్లులు అన్నం పెడుతున్నారు పిల్లలకి.
చేతికి సెల్ ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు పిల్లలకి. వాడికి అది అలవాటు అయిపోయిందండి అంటారు. అసలు ఫోన్ అనేది ఉందనే వాడికి తెలీదు. అలవాటు ఎవరు చేశారు? మీరే కదా చేశారు. గొడవ ఇప్పుడు చేస్తుంటే ఫోన్ ఇచ్చి మీరేదో పని అంతే చేసుకుంటారని వాడు వెళ్ళిపోతారు. ఏడుస్తున్నాడని ఇచ్చేశారు. ఆ తాత్కాలికంగా ఏడుపు ఊరుకుంటున్నాడని అనుకున్నారు గానీ, అక్కడ క్రమశిక్షణ లోపిస్తోంది అని ఊరుకోవట్ల. అదే అన్నానేమో పనమైతారు. లాగి 2 పీక్కపోయావా మీ చెల్లిని? ఎవరినడిగి ఆర్డర్ ఇచ్చింది? అది తీరుస్తుందా? డబ్బులు నువ్వెందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎంతో కొంత 2000, 3000 అవుద్ది కదా అది. అవుతుంది గదా! పైగా వాడు కూడా తిడుతున్నాడు. ఇప్పటికి 2 సార్లు మీరు క్యాన్సిల్ చేశారు. ఎన్ని సార్లు క్యాన్సిల్ చేస్తారు? నాకు పెట్రోల్ రావడం డబ్బులు దండగ కదా! అని. వాడిది కూడా పాయింటే గదా! అంతే కదా అసలు. అదే. అమ్మాయికి చెప్పాలి ఇట్లాంటి పని నీకెందుకు ఏం అదే. చేయకూడదని నేను చెప్పాలి. ఇంట్లో ఉన్నప్పుడు నేనేదో పనులు చేసుకుంటున్నప్పుడు అది గబగబా ఫోన్ తీసుకొని ఆర్డర్‌లు ఇచ్చేస్తోందండి. అక్షరం ముక్క రాదు. ఫోన్‌లో ఆర్డర్‌లు ఇవ్వడం తెలుసు. అంటే చూడండి ఎలా అయిపోయిందో. ఫోను ఎంతవరకు వాళ్ళు మాక్సిమం ఉపయోగిస్తున్నారో చూడండి. మళ్ళీ చదువు రాదు. మా పని మనిషికైతే అసలు ఆలు కూడా రావు. అది స్కూల్‌కి కూడా ఎళ్ళాల. ఇలాంటివన్నీ తెలుసు. ఎలా తెలుసంటే ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్. ఈ ఫోన్‌లు గానీ, ఈ సోషల్ మీడియా గానీ, ఈ క్రమశిక్షణ రాహిత్యం గానీ, పిల్లల్ని పెంచేటువంటి పేరెంట్స్ క్రమశిక్షణలో పెట్టకపోవడం. ఇప్పుడు చూడండి ఈ డ్రైవింగ్‌లో పట్టుబడుతూ ఉంటారు మైనర్‌లు. వాళ్ళకి తాళాలు ఎలా ఇచ్చారు? మీరిస్తేనే కదా వాడికి తాళం దొరికింది. మరెందుకిచ్చారు? వాడు గొడవ చేశాడని ఇచ్చారు. ఆ గొడవని తాత్కాలికంగా ఆపడమే చూస్తున్నారు. వాడెక్కడో కేసు ఎవడి మీదో ఎక్కించేసి కేసయితే లక్షలు ఇప్పించి పిల్లాడిని విడిపించి తెచ్చుకుంటున్నారు. లక్షలిచ్చి విడిపించి తెచ్చుకుంటున్నారు గానీ, వాడు తప్పు చేశాడన్న సంగతి మీకెందుకు అర్థం కావట్లా? మీరు కారు తాళం ఇచ్చే ముందే ఎందుకు అర్థం కాదు? వాడు గొడవ చేశాడు. వాడు ఏడిపించాడు. ఏడిస్తే ఏడ్చాడని వదిలేయండి. ఏం చేస్తాడు? వాడు వెళ్ళిపోతాడేమో. వాడు చచ్చిపోతాడేమో. ఇప్పుడు అదే. అదే భయం. ఆ భయంతోటే పిల్లల్ని గట్టిగా ఎవరు మందలించలేకపోతున్నారు. పర్యవసానం ఏమవుతోంది? వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒక తప్పు మనం చేస్తే 4 తప్పులు వాళ్ళు చేస్తారు. అందుకని క్రమశిక్షణ అనేది పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా మొదటి నుంచి ఉండాలి. అది దారి తప్పినప్పుడు కట్టుబాటు ఉండాలి. పేరెంట్స్ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు గాదు. ఇప్పుడు అనసూయ గాని, ఇప్పుడు మీరు చెప్పారు చిన్మయి గాని వాళ్ళేం చిన్న పిల్లలు గాదు. వాళ్ళకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ ఆలోచన ఉండాలి గదా! వాళ్ళ ఆలోచన సక్రమంగా ఎడుతోందా? అక్రమంగా వెడుతోందా అనేది చూసుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే మన వస్త్రధారణ అనేది అవతల వ్యక్తిని రెచ్చగొట్టేలా ఉండకూడదు. పూర్వకాలం తలుపు చాటున నుంచొని మాట్లాడేవారు. అవును. ఎవరైనా వస్తే కొత్త ఆ! ఎదురుగుండా వచ్చి మాట్లాడేవారు గాదు. సొంత అల్లుడు అయినా సరే తలుపు చాటున నుంచొని మాట్లాడవలసిందే. పాతకాలంతో పోలుస్తోంది, పాతకాలపు లక్షణాలు అని అనుకుంటారు గానీ, దాంట్లో ఒక సేఫ్టీ ఉంది. ఒక సెక్యూరిటీ ఉంది. ఆయనెవరో మన నండూరి ఎవరో ఉండేవాడు రేడియోలో జవాబులు చెప్తాడు. ఆయన పేరు మర్చిపోయాను. ఇప్పుడు ఆయన లేడు. ఆయనెవరో అడిగారు. ఏంటంటే, చెప్పులు వీధి గదిలో వదిలిపెడతారు. కంచం లోపల పెడతారు. పెళ్ళాన్ని వంటింట్లో ఎందుకు పెడతారు? వీధి గదిలో ఎందుకు మాట్లాడడానికి రాకూడదు? స్త్రీకి స్వతంత్రం లేదా? మీరు చెప్పినట్టు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, చెప్పులు వీధి గదిలో ముందు ఎందుకు వదిలిపెడతారంటే, అది ఒట్టి వేస్ట్. ఉన్నా పోయినా ఒకటే. దాని వాల్యూ లేదు. వెండి కంచం ఎందుకు ఇన్ని గదులు దాటి వంట గదిలో దాస్తున్నారు అంటే, అది విలువైనది. దాని విలువ అమూల్యం. అంచేత దాన్ని పోగొట్టుకోలేం కాబట్టి భద్రంగా దాచుకున్నాం. ఏదో చెప్పులు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే కాబట్టి వీధి గదిలో వదిలేస్తున్నాం. అట్లానే భార్య గూడా భద్రపరచుకోవాల్సిన బాధ్యత భర్తది గదా! అంచేత జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి దాని వీధి గది, పడక గది మార్చి వంటింట్లో పెట్టారు. దాని ఉద్దేశం అది. అంతేగాని మీరనుకున్నట్టు కాదు. వంటింటి కుందేలుని చేయాలని గాదు. వంటింటి కుందేలని ఇప్పుడు మాట్లాడతారు మనవాళ్ళు. మాట్లాడుతున్నారు. అదే మాట్లాడతారు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే భద్రత ముఖ్యం. హ్మ్. ఇన్ని గదులు దాటి వెళ్ళాలి వంటగది దాకా ఎవరైనా ఓకే. ఎళ్ళాలి. ఇంకే వీటన్నిటికన్నా నీ భార్య అవ్వచ్చు, నీ అదే సహధర్మచారిణి విలువైనది అని అర్థం. విలువైనది కాబట్టి భద్రంగా దాచుకున్నాం. వెండి కంచాన్ని భద్రంగా దాచుకున్నట్టే భార్యను కూడా భద్రంగా దాచాం. అంతేగాని వంటింటి కుందేలుని చేయటం కాదు. అది సరిగా అర్థం చేసుకోవాలి అని. అంచేత ఏదైనా మనం అర్థం చేసుకోవటంలో కూడా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ మేడం. ఇప్పుడు మన పాయింట్‌కొస్తే డైరెక్ట్‌గా మీతో ఎన్ని రోజుల నుంచో చాలా రోజుల నుంచి మాట్లాడాలని కోరిక మేడం. కానీ కుదరలేదు. కానీ మనం మాట్లాడుతున్న విషయాలు మీరు చెప్తున్న విషయాలు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒకటి మేడం. వివాహ వ్యవస్థ చూస్తున్నట్టయితే చాలా ఆ వాల్యూ పోతుంది. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహానికి ఉన్న విలువ తగ్గుతుంది. ఆ వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం చూస్తే మనం ఇప్పటికిప్పుడు విడాకులు ఏదైతే ఉన్నాయో భార్యాభర్తలు విడాకుల కోసం పెట్టుకున్న కేసులు తీసుకోవటం ఆపేస్తే ఈ ఉన్న కేసులు పూర్తవటానికి సంవత్సరాలు దగ్గర పడుతుంది. దగ్గరగా 50 సంవత్సరాలు పట్టిద్దంట. అవును. మొన్న ఎవరో ఒక లాయర్ గారు చెప్తున్నారు. అన్ని కేసులున్నాయి. విడాకుల కేసులున్నాయి. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పెళ్లి క్యాసెట్ వచ్చేలోపు విడాకులైపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు రెండవ వివాహ వేదిక అట్లాగా మీరు పెళ్ళిళ్ళు చేయాలి. అవును. తోడు నీడ అనే ఒక ఫౌండేషన్ ద్వారా
రాజేశ్వరి గారనేది ఒక బ్రాండ్ మేడం. ఎందుకంటే మీరు మీ ఫోటో చూసినా, మీరు మీ మాటలు చూసినా అందరూ చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా మాట్లాడతారు. ప్రతీది కూడా చాలా పద్ధతిగా ముందుకెళ్తుంటారు. అసలు వివాహ వ్యవస్థే కూలిపోతున్న ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వందల పెళ్ళిళ్ళు చేశారు. ఎ ఏంటి మేడం మీలో ఉన్న ఆ పవర్ ఏంటి? అది ఏంటంటే వివాహ వ్యవస్థ ఎందుకు కూలిపోతుంది అంటే ఆ! దేశకాల పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఓకే. పరిస్థితులు మారుతున్న కొద్దీ మనుషుల స్వభావాలు మారుతూ వస్తాయి. హ్మ్. 15 ఏళ్ల కిందటే నేను తోడు నీడ మొదలుపెట్టినప్పుడు హ్మ్. ఇప్పటి ఆలోచన వేరు జనాల్లో, అప్పటి పరిస్థితులు వేరు. నా ఆలోచన వేరు. నా ఆలోచనకి తోడు నీడ కార్యక్రమానికి అసలు పొసగటం లేదు చెప్పాలంటే. అవునా? ఆ! హ్మ్. అది వివాహ వ్యవస్థ ఎందుకు కూలిపోతోంది అంటే, పూర్వం వివాహం అంటే ఒకసారే వివాహం. ద్వితీయ వివాహం అవకాశం లేదసలు. పెళ్లి చేసుకోవడం కష్టమో, సుఖమో పడ్డం, ఒకవేళ భర్త చనిపోతే వైధవ్యంతో భార్య జీవితకాలం అట్లా అనుభవించవలసిందే. హ్మ్. అట్లాగే ఉండేది అప్పటి పరిస్థితి. ఓకే. అది మారిన తర్వాత ద్వితీయ వివాహం వచ్చింది. హ్మ్. రాజా రామ్మోహన్ రాయలు సతీ సహగమనం అనేది దురాచారము. అవును. అది రాశారు. ఉండకూడదన్నారు. మార్చారు. సరే సతీ సహగమనం వద్దు. ఆమెను విడోగా ఇంట్లోనే ఉండమన్నారు. హ్మ్. విడోగా ఇంట్లోనే ఉండడం మొదలెట్టింది. ఆమె బ్రతికి ఉన్న తర్వాత, విడోగా ఇంట్లో ఉన్న తర్వాత జాయింట్ ఫ్యామిలీస్ కదా పూర్వం. అవును. జాయింట్ ఫ్యామిలీస్‌లో మిగతా వాళ్ళందరూ భార్యాభర్తలందరూ వాళ్ళ గదిలోకెళ్ళి పడుకొని నిద్రపోతున్నప్పుడు ఈమెకు అనిపిస్తది కదా! నాకు కూడా నా తోడు ఉంటే బాగుండును అని. అనిపిస్తది గదండీ! వాళ్ళు సహజం ఉన్నారు. కదా మరి అవును. అవును. అనిపిస్తుంది. అయ్యో! సరే ఆయనుంటే నా ఆ! నా 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 జీవితం ఇలా నా ఉండేది కాదే. జీవితం ఇలా ఉండేది కాదు అనిపిస్తుంది. హ్మ్. అట్లా అనిపించినప్పుడు కొంతమంది నా కర్మ ఇంతే అని బ్రతుకుతారు. ఇంకా మరికొంతమంది తప్పుదారి తొక్కుతారు. అవును. తప్పుదారి తొక్కే పద్ధతి మనం పద్ధతి చూసాం. అదే అదే సమాజంలో చూస్తూ ఉంటాం గదా! చూస్తున్నాం గదా! హ్మ్. అంచేత అలాగే తప్పుదారి తొక్కేవాళ్ళు అలా వెళ్తున్నారు గాబట్టి, ఇది గాదు ద్వితీయ వివాహం అవకాశం ఇస్తే వాళ్ళు ఎక్కడో ఒకడ పెళ్లి చేసుకొని ఉంటారనుకోని ద్వితీయ వివాహం అనేది గూడా వచ్చింది హ్మ్. ఒకప్పుడు. ఓకే. అయితే ఇందులో ఈ ఫెయిల్యూర్‌లో ద్వితీయ వివాహం వచ్చిన తర్వాత అది హ్మ్. ఎలా ఉందంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటిన మగవాడు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళది పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. బాల్య వివాహాలంటే అంతే ఉండేవి. అంతే గదా! వయసు ఇప్పుడు చూసేవాళ్ళు గాదు. ఎవరో షావుకారుకి 60, 70 ఏళ్ళు సంవత్సరాలుంటాయి. పిల్లలెక్కడో ఉంటారు. అంతే. భార్య చనిపోద్ది. అంతే. ఇచ్చి పెళ్లి పూర్వం చేస్తున్నారు. మగవాడి దృష్టి కూడా యంగ్‌గా ఉండే అమ్మాయి కావాలనే కోరిక ఎక్కువుండేది మగవాళ్ళలో. హుహు. ఓకే. అంచేత 'పుత్తడిబొమ్మ పూర్ణిమ' కథ వినే ఉంటారు మీరు. అవునండి. పూర్ణమని ఒక వృద్ధుడికిచ్చి పెళ్లి పెళ్లి చేస్తారు. చేస్తారు. అంటే అలాగ వయస్సు అంతరాలతో సంబంధం లేదు పూర్వం. పెళ్లి హ్మ్. కావడం ఒకటే. వాడికేంటి మగాడు మహారాజు. హ్మ్. వాడు ఎంతమంది పిల్లలైనా కంటాడు. నాకు బాగా గుర్తు మా అమ్మమ్మ చెల్లెలుండేది ఒకామె. హ్మ్. ఆమె 3 ఏళ్ల, 4 ఏళ్ల పిల్లప్పుడు ఒక 40 ఏళ్ల మామయ్య వరస ఆయన ఎత్తుకొని పెంచినవాడు. హ్మ్. ఆయనకి 60 ఏళ్ళొచ్చాక ఈ 5 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అరె! అంటే దగ్గర దగ్గర 50 40 ఏళ్ల సంవత్సరాలా? పైన సంవత్సరాలు వ్యత్యాసం ఉంది వాళ్ళిద్దరికీ. ఓకే. చేసుకొని నలుగురు పిల్లల్ని కన్నాడు. అరె! 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని గూడా హ్మ్. ఈమె మెచ్యూర్ అయ్యేదాకాకి మెచ్యూర్ అయిన తర్వాత కాపురానికెళ్ళిన తర్వాత నలుగురు పిల్లల్ని కన్నాడు. అప్పటికి ఆయనకో 70 ఏళ్ళొచ్చుంటాయి కనీసం. అవును. సరే కన్నాడా అయిపోయింది. కొన్నాళ్ళకి చచ్చిపోయాడాయన. చచ్చిపోతే ఆవిడ తాటాకు మంటేసి వేడినీళ్ళు కాచుకుంటోంది తలస్నానం జేయడానికి. ఆవిడది చాలా పెద్ద పెద్ద జుట్టు. జుట్టు. ఆ! పెద్ద జుట్టు. ఎవరో తిట్టారు. మొగుడు చచ్చిపోతే ఆడ శవం దగ్గర కూర్చొని ఏడవకుండా ఇక్కడ వేడినీళ్ళు ఎట్టుకుంటున్నావేంటని. హ్మ్. అంటే ఆవిడేం చెప్పిందంటే, "ఈ తలస్నానం, ఈ జుట్టు, ఈ ఆరబెట్టుకోవటం ఈ అవకాశం నాకిప్పుడే. ఇంగ ఆయన నెక్స్ట్ రాదు గదా! చనిపోయిన తర్వాత బ్రాహ్మిన్ కమ్యూనిటీలో ఏంటంటే గుండు చేసి కూర్చోబెడతారు ఆడవాళ్ళని భర్త హుహు. పోతే. హ్మ్. అంచేత ఇప్పుడు ఈ జుట్టు ఉండదు నాకు. 10 రోజులు పోతే నాకు గుండు గుండు మిగిలిపోతుంది. హ్మ్. అంచేత తలస్నానం చేయాలి, ఇంత పెద్ద జుట్టు ఆరబెట్టుకోవాలనే కోరిక ఎప్పుడు తీరుతుంది? అంచేత ఇప్పుడు తీర్చుకుంటున్నా. అంటే ఆవిడకొక ఎమోషనల్ రిలేషన్ లేదు భర్త మీద. అవును. 50, 60 ఏళ్ల వ్యత్యాసంతో. అవును. అట్లాంటి పెళ్ళిళ్ళు జరిగేవి అప్పట్లో. అంటే ఒక భర్తకి ఒక భార్య గావాలి అంతవరకే. అంతే హ్మ్. తప్ప భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఓకే. కాలం మారిపోయిన తర్వాత విడాకులనే కల్చరొచ్చింది మనకి. మన దేశంలో విడాకుల కల్చర్ లేదు గదా! 100 ఏళ్ల అవును. కింద చూసుకుంటే. వెరీ గుడ్. ఫారెన్ నుంచి వచ్చింది. విడాకుల కల్చరొచ్చిన తర్వాత స్త్రీ విద్య, స్త్రీ యొక్క అభ్యున్నతి అది ఇది ఏదేదో జెప్పాము. హ్మ్. సరే స్త్రీకి గూడా కొన్ని ఇష్టాలుంటాయి. ఇప్పుడు అనసూయ వాళ్ళు జెప్పినట్టుగా హ్మ్. మాకిష్టం లేదా అనే ఆ! ప్రవర్తనొచ్చిన తర్వాత, వాళ్ళకి కొన్ని ఇష్టాలు అనేవి ఏర్పడిన తర్వాత, ఆ భర్త నాకు నచ్చలేదు. నేను విడాకులు తీసుకుంటా. హ్మ్. ఆప్షన్ ఉంది గదా! అవును. పిల్లలు 10థ్ క్లాస్‌లో ఏ, బి అని బి 2 ఇచ్చారనుకోండి. ఏది నచ్చితే అదే రాస్తాడు. వాడికి ఆప్షన్ ఉంది. ఏ హ్మ్. రాయొచ్చు, బి రాయొచ్చు మల్టిపుల్ వాడిష్టం. చాయిస్. అంచేత హ్మ్. వీడికి ఈమె కూడా చాయిస్ ఉంది. వద్దంటే నేను ఇంకొక విడాకులు తీసుకుంటా. నేను వేరే పెళ్లి విడిపోతా. చేసుకుంటారు. ఇప్పుడు మా తోడు నీడలో హ్మ్. తోడు నీడ మీటింగ్‌కొచ్చే వాళ్ళలో 50, 55 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు ఎంతోమంది విడాకులు తీసుకున్నవాళ్ళు. ఓకే. డెత్ సర్టిఫికేట్ కంటే డైవర్స్ సర్టిఫికేట్‌లే ఎక్కువున్నాయి మాకు. ఒరేయ్! ఆ! డైవర్స్ సర్టిఫికేట్‌లే ఎక్కువున్నాయి. హ్మ్. ఏమయ్యా ఎందుకు విడాకులు తీసుకున్నావంటే, ఆమెతో నాకు పడలేదండి. హ్మ్. మరి పిల్లలయ్యా? పిల్లలు ఆమె దగ్గరే ఉంటారండి. హ్మ్.
ఆమె చూసుకుంటుంది. వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఓకే. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. అయితే ఇప్పుడు నేను వివాహ వ్యవస్థ అనేది పెట్టాను. కానీ నేననేది ఏంటంటే, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు కరెక్టే. మరి ఆమెతో కానీ ఇబ్బంది రాదని గ్యారంటీ ఏంటి? ఇబ్బంది రాదని గ్యారంటీ లేదు. ఆమె వచ్చి ఆమె ఇంతకంటే మంచిదొస్తదన్న గ్యారంటీ గూడా లేదు గదా! అవును. ఇప్పుడు ఈమెతో పడక ఇంకో పెళ్లి చేసుకున్నావు. ఆమె కూడా ఆమె అలాంటిదైతే? మంచిదవుద్దనే గ్యారంటీ లేదు గదా! మళ్ళీ అక్కడ గొడవొస్తే 3 చేసుకుంటావా? 4 ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు? అంచేత ఉన్నంతలో ఈవిడతోటి కొంచెం సర్దుబాటు చేసుకోవచ్చు కదా మీరిద్దరు అంటే. ఫస్ట్ మీరు మాట్లాడతారు. కౌన్సెలింగ్ ఇదంతా ఉంటది. మాట్లాడతాను. మాట్లాడిన తర్వాతనే వాళ్ళకి ఓకే. మెంబర్‌షిప్ ఇస్తారు. అడిగితే వాళ్ళేమంటారంటే, "మీకు తెలీదు మేడం ఆవిడ బ్రహ్మరాక్షసి ఆవిడతో పడలేమండి" అంటారు. అదే ఆవిడని అడిగితే, "అబ్బో! ఆయన కాల్చుకు తినేస్తాడండి నేను పడలేకనే విడాకులు తీసుకున్నాను" అసలుగా అంటది ఆవిడ. ఆయనకున్న రిలేషన్స్ అనే ఆవిడ మొదలెట్టిద్ది. అంచేత ఈ ఇద్దరిలో ఎవరిది రైటు? ఎవరిది తప్పు? ఎవరు నిర్ణయించగలరు? వాళ్ళకి కోర్టు విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక పెళ్లి అనుమతి వచ్చేసింది. ఇప్పుడు నేను చేయకపోయినా ఇంకో చోటకైనా ఎళ్లి వీళ్ళు చేసుకుంటారు. చేసుకుంటారు. ఆగరు కదా వాళ్ళు. ఇది ఇలా ఉంటుండగా నేను కొత్తగా లివ్ ఇన్ రిలేషన్ అనేది ప్రవేశపెట్టాను. ఓకే. లివ్ ఇన్ రిలేషన్ అనేది 60 ఇయర్స్ ఇప్పుడు మా దగ్గర తోడున్నాడంటే 50+ వాళ్ళు కదా! అవునండి. 50+లో లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు ప్రవేశపెట్టానంటే 50, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటామంటే ముఖ్యంగా సంపన్న కుటుంబాల్లో పిల్లలు యాక్సెప్ట్ చెయ్యరు. బోలెడు ఆస్తులుంటాయి. అవును. ఆస్తిలో లీగల్ మ్యారేజ్ చేసుకుంటే ఆమె కూడా ఒక షేర్ ఓహో! పోతుంది. ఇదొక సమస్య ఉంది కదా! అదే ప్రధాన సమస్య. ప్రధాన సమస్య. అంటే ఆ! డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకున్న ఆస్తులు ఆస్తిలో ఆవిడకి ఇవ్వాల్సి పోతుంది. ఉంటది. ఆమెకొక షేర్ పోతుంది. ఎందుకు పోవాలి? కాబట్టి ఆ షేర్ కూడా అవకాశం మాకే ఉండదు. కావాలి కాబట్టి అలా చెప్పకుండా నీకిప్పుడు పెళ్లి అవసరం ఏంటి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళొచ్చి నీకు పెళ్లి అవసరమా? మేమందరం ఉన్నాం గదా! నోరు మూసుకు కూర్చో అంటారు. ఓకే. పిల్లల్ని పెంచి పెద్ద చేసి 25, 30 ఏళ్ళు పిల్లల వయసొచ్చిన తర్వాత పిల్లలతో బంధం తెలుసుకోవడానికి ఈ సీనియర్ సిటిజన్స్ ఇష్టపడరు జనరల్‌గా. అవును. పిల్లలతో ఒక బంధం ఏర్పడుతుంది కదా వాళ్ళకి. కొడుకు, కోడలు, పిల్లలు లేకపోతే కూతురు, అల్లుడు ఉండలేరు కదా! వాళ్ళు ఉండలేరు లేకుండా. కదా ఆళ్ళు. కొడుకేమంటాడంటే "నువ్వు చస్తే నేను తలకరువు పెట్టను. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు నాకు సంబంధం లేదంటాడు." కూతురు ఏమంటదంటే "ఇవాళే చచ్చిపోయావు నేను స్నానం చేసేస్తాను. అయిపోయింది. నాకు సంబంధం లేదు. నువ్వు నా ఇంటికి రావక్కర్లేదంటుంది." అది చంపుకోలేక వీళ్ళు పాపం మగ్గిపోతున్నారు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మారిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత భార్యాభర్త ఇద్దరే ఉంటారు. పిల్లలు ఎక్కడెక్కడికో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఓకే. అయితే ఈ భార్యాభర్తల్లో ఒకరు చచ్చిపోయినప్పుడు రెండో వాళ్ళు ఎలా బ్రతకాలి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన వృద్ధుడు ఎలా బ్రతుకుతాడు? మా జనరేషన్‌లో వాళ్ళకి వంట చేసుకోవడం రాదు. కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. కనీసం మంచినీళ్ళు ముంచుకోవడం కూడా రాదు. పెళ్ళాన్ని తీసుకొచ్చి అందిస్తే తాగడమే వచ్చు వాళ్ళకి. కూర్చొని మంచంలో అంతే. ఒక అవును. మహారాజులాగా మహారాజులా కూర్చొని తీసుకురావంటే అంతే. తీసుకురావత్తరు. మంచినీళ్ళు తెచ్చిపెట్టంటే తెచ్చిపెట్టు. కాఫీ తెచ్చిపెట్టంటే తెచ్చిపెట్టు. అలా సేవ చేయడమే వాళ్ళకి పరమావధిగా వాళ్ళ రోజులు అలా వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు సడెన్‌గా పెళ్ళాం చచ్చిపోతే వాడు ఎలా బతుకుతాడు? అసలు విలువలాడిపోతాడు కదా! పని మనిషిని పెట్టుకుంటాడు. వంట మనిషిని పెట్టుకుంటాడంటారు. సంపన్న కుటుంబంలో పెట్టుకుంటాడు. లోవర్ మిడిల్‌లో వాళ్ళ పరిస్థితి పని ఏంటి? వాళ్ళని, వంట వాళ్ళని పెట్టుకొని ఉండలేరు కదా! అందుచేత వాళ్ళకొక తోడు కల్పించినట్టయితే అది కూడా 50 ఏళ్ళు దాటిన ఎంగేజ్ వాళ్ళని తోడు కల్పించినట్టయితే ఏదో ఇద్దరు కష్టం, సుఖం మాట్లాడుకుంటూ పిచ్చాపాటి ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకుంటూ ఉంటారు ఓకే. అన్నది నా ఉద్దేశం. తోడు నీడ ప్రధాన పెట్టడం. అసలు ఉద్దేశమే దాంతో ఉద్దేశం అది. వచ్చారు. అది ఆ ఉద్దేశమే. ఎందుకంటే నేను ఉద్యోగం చేసినప్పుడు సింగిల్‌గా ఉన్న వాళ్ళని చాలా మందిని చూశాను. అన్‌మ్యారీడ్ చూశాను. మ్యారీడ్ డైవర్సీలు చూశాను. భర్త చనిపోయిన విడోలను చూశాను. వీళ్ళందరూ ఈ పిల్లల్నేసుకొని పాపం నానా కష్టాలు పడుతుంటే వీళ్ళకొక తోడు ఉంటే బావుండు గదా! అనిపించింది. సరే ఏదో నాకే 62 ఏళ్ళు వచ్చాయి ఇది మొదలుపెట్టేటప్పటికి. అప్పుడు మొదలుపెట్టాను నేను. ఈ తోడు నీడ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 50 ఏళ్ల ఆడదానికి పెళ్ళేంటి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో. అవును. ముఖ్యంగా ఆడదానికి. మగాడికి కాదు. అవును. ఆడదానికి పెళ్ళేంటి అనేది. నేననేది ఏంటంటే పెళ్ళనేది పిల్లల్ని కనడం కోసం మాత్రమే కాదు. అది ఒక జీవనయానం. ఇద్దరూ కలిసి జీవిస్తారు. పిల్లల్ని కంటారు. పెద్దవాళ్ళవుతారు. వాళ్ళు ఉద్యోగాలొచ్చి వెళ్ళిపోతారు. కానీ ఈ 25, 30 ఏళ్ల ఈ బాండింగ్ ఉందే వీళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటది వాళ్ళిద్దరి మధ్యన. పిల్లలు వెళ్ళిపోయినా గూడా వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్న ఒక స్నేహభావంతో ఉంటారు. ఓకే. జీవితకాలము వాళ్ళిద్దరూ కలిసి ఉన్నన్నాళ్ళు కలిసుంటారు. అందులో ఒకళ్ళు చనిపోతే రెండో వాళ్ళకి పరిస్థితి ఏంటి? అవును. అంచేత రెండో వాళ్ళకి కూడా అలా ఆ ఏజ్ వాళ్ళని ఒకళ్ళని తోడు చూపిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కదా! అన్నది నా ఉద్దేశం. అలా తోడు నీడ మొదలుపెట్టాను. మగవాళ్ళు కూడా 70 ఏళ్ల వాళ్ళు, 20 ఏళ్ల వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది వేరే దుకాణం పెడతదేమో ఎక్కడైనా. అవును. అది చిన్న పిల్ల కదా! దాని కోరికలు అవును. తీరవు కోరికలు కదా! ఉంటాయి కదా! మరి 70 అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా 50 ఏళ్ల వాళ్ళని మగవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా మారింది. యంగ్ అనుకుని చిన్నదాన్ని చేసుకుంటే అదేం చేస్తుందో నేను లేనప్పుడు దాన్ని నేనెక్కడ కాపలా కాయగలుగుతాను. 50 ఏళ్ళు దాటిందయితే మెనోపాజ్ స్టేజ్ దాటిపోయి అది కూడా బుద్ధిగా ఇంట్లో ఉంటుంది కదా! అని వాళ్ళు కూడా దీనికి ముందుకొచ్చారు. సో, ఆ రకంగా తోడు నీడ ప్రయాణం మొదలైంది. ఓకే. అందులో ఇది పెట్టడంలో ఉద్దేశ్యం ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ పెట్టడంలో సంపన్న కుటుంబాల్లో మిడిల్ క్లాస్‌లో పెళ్ళిళ్ళకి పిల్లలు యాక్సెప్ట్ చేయటం లేదు.
పిల్లల్ని కాదని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు కూడా ఇష్టపట్టలేదు. కాబట్టి అదొకటి లివ్ ఇన్ రిలేషన్ ఒకటి పెట్టేసి ఆస్తులతో సంబంధం లేదు అంటే పిల్లలకి అభ్యంతరం లేదు చాలా మంది పిల్లలకు అని లివ్ ఇన్ రిలేషన్ పెట్టాను. అది కూడా ఎవరికి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి. దాటిన వాళ్ళకి. నిజంగా మేడం మీరు మేము వండర్ఫుల్. అంటే అసలు నార్మల్‌గానే మీ ఆలోచన విధానం అంటే మీరు మీ ఏజ్ 70 సంవత్సరాలు ఇట్లా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రెజెంట్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు పెళ్లి గాకముందు చాలామంది ఉన్న పరిస్థితి ఉంది మేడం. చాలామంది పెళ్లి గాకముందే చదువుకుంటానికో లేకపోతే విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకే చోట ఉంటున్న పరిస్థితి ఉంది. కలిసి ఉంటున్నారు. దానికి దీనికి తేడా మీరు ఎలా చూస్తారు? అంటే దాని మీద చాలామందికి సరైన అభిప్రాయం లేదు. ఎందుకంటే దానిలో చాలా ఇబ్బందులున్నాయి. కొన్ని అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎలా ఇది ఇప్పుడు డిఫరెన్షియేట్ నేను చేస్తారు? పెట్టిన పర్పస్ ఏంటంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత వీడు పిల్లల్ని కండం కోసం పెళ్లి చేసుకోవట్లా. ఈ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అంచేత ఆ వయసులో కేవలం ఒకరికొకరు తోడు ఉంటారు అని మాత్రమే పెట్టాను. రెండోదేంటంటే లీగల్‌గా గూడా వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఆస్తిపాస్తుల పంపకాలు లేవు. అంటే ఈమె లీగల్ వైఫ్ అయితేనే ఆమెకి షేర్ వస్తది ప్రాపర్టీలో. లివ్ ఇన్‌లో అలాంటి లివ్ ఇన్‌లో ఇబ్బందులుండవు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన ఆస్తులతో ఆమెకు గాని, ఆమె ఆస్తుల్లో ఆయనకు గాని ఎలాంటి సంబంధం లేదు. కలిసున్న రోజులు ఫ్రెండ్లీగా కలిసి ఉండటమే. కలిసుండం అంతే. ఎప్పుడైనా వద్దు అనుకుంటే ఇద్దరు ఫ్రెండ్లీగా బాబు నీకు నాకు పట్టలేదు మనం విడిపోదాం అనుకుంటారు విడిపోతారు. కోర్టు, విడాకులు ఇలాంటివుండవు. మొట్టమొదట నేను ఇది కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ఆడవాళ్ళనే అడిగాను. ఎక్కువ మంది నాకు లివ్ ఇన్ రిలేషన్ చెప్పారు పెళ్లి కంటే. ఆడవాళ్ళకి సెంటిమెంటల్ ఫూల్స్ వాళ్ళు. మీరు లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు అడుగుతున్నారు? పెళ్లిలో ఉండే భద్రత లివ్ ఇన్ రిలేషన్‌లో లేదు కదా! అంటే వాళ్ళేం చెప్పారంటే, అమ్మ నా భర్త తాగుబోతు, తిరిగిబోతు, ఇంటికి రాత్రి 10కి తాగొచ్చి నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు. నానా భయంకరమైన బాధలో పడ్డాను. ఎలాగో ఇప్పుడు విడాకులు తీసుకొని బయటకొచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకొని, నా పిల్లకి తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టి, వాడు కూడా తాగుబోతో, తిరిగిబోతో అయితే మళ్ళీ ఇదే కథ మొదలవుతది కదా నాకు. మళ్ళీ స్టోరీ అంతే మొదలవుద్ది చరిత కదా! చరణం అన్నట్టుగా మళ్ళీ అదే మొదలవుతుంది. అంచేత నాకు లివ్ ఇన్ రిలేషన్‌ల సౌలభ్యం ఏంటంటే, భగవంతుడి దయ వల్ల బాగుందా జీవితకాలం కలిసుంటాం. లేదా నా కర్మ ఇంతే అనుకోని నమస్కారం పెట్టేసి నా దారి నేను నా ఒంటరి జీవితానికి వెళ్ళిపోతాను. అంతేగాని ఈ పెళ్లి అనే పేరు చెప్పి పెళ్లి అనగానే డైవర్స్ తొందరగా రాదు కదండీ. కోర్టులో అప్లై చేయాలి. అది ఎప్పుడు కొన్నేళ్ళు అవుతుందో పడుతుంది. ఏంటో. 5 ఏళ్ళో, 10 ఏళ్ళో, 15 ఏళ్ళో ఎన్నాళ్ళో పడుతుంది. అంచేత అన్నాళ్ళు నా జీవితకాలమే లేదు. అంచేత నాకు లివ్ ఇన్ రిలేషనే బాగుంది అన్నారు. ఆ రకంగా లివ్ ఇన్ రిలేషన్ పెట్టడం ఉద్దేశం ఇది. దీని తర్వాత గవర్నమెంట్ కూడా అది ఒక యాక్ట్ చేసేశారు. లివ్ ఇన్ అసలు రిలేషన్ ఇప్పుడైతే అది యంగ్‌స్టర్స్ చట్టబద్ధం కూడా కూడా. పనికొస్తున్నారు. అక్కడ అది వక్ర మార్గం పట్టింది. అంటే గవర్నమెంట్‌ని తప్పు పట్టడం కాదు. లివ్ ఇన్ రిలేషన్ అనేది యంగ్‌స్టర్స్‌కి పనికొస్తదని మీరు ఎప్పుడైతే అన్నారో అబార్షన్ కేసులు పెరిగాయి. అవును, పెరిగాయి కదా! అంతే కదా! తర్వాత ఈ లివ్ ఇన్ రిలేషన్, కో లివ్ ఇన్ అని మనకు హాస్టల్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు మొత్తం మాదాపూర్ అంతా ఏవి అదే కనిపిస్తున్నాయి కదా అవే మేడం? అదే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వేరు, జెంట్స్ హాస్టల్ వేరేని ఉండేవి. ఇప్పుడు కో లివ్ రెండు ఇన్ కలిపి పెట్టేశారు. పెట్టేశారు. కో లివ్ ఇన్ పెట్టేశారు. దానికి కొంచెం వీటికంటే రెంట్ ఎక్కువ ఉంటది. అయితే ఎక్కువైతే అయింది ఇచ్చుకుంటారు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా! అది ఒకటి. రెండో నష్టం ఏంటంటే, ఇలా ఇద్దరు ఉండి 2 ఏళ్ళో, 3 ఏళ్ళో ఉంటారు. వాడు కాదంటే వాడిని వదిలేస్తారు. వేరే వాడితో ఉంటారు. మగవాళ్ళని చీరలు మార్చినట్టుగా మార్చే సాంప్రదాయం వచ్చేసింది దీనివల్ల. అబ్బా! దాని తర్వాత పల్లెటూళ్ళలో అమ్మా, నాన్న ఏడుస్తుంటారు. ఇక్కడ వీళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. అక్కడ అమ్మా, నాన్న ఏదో మంచి సంబంధం చూస్తారు. సంబంధం చూసి దీన్ని పెళ్ళికి పిలుస్తారు. పెళ్ళికి పిలిచినప్పుడు నేను ఎవరితోటో లివ్ ఇన్‌లో ఉన్నాను. నేను చేసుకోనని అనలేరు వాళ్ళు. అనరు కూడా. వాడికంటే వీడి ప్యాకేజీ బాగుంది. వాడికంటే వీడు బాగున్నాడు. వాడికన్నా వదిలేయ్. ప్యాకేజ్ ఎక్కువ. అంతే ప్యాకేజ్ ఎక్కువైతే మనం ఇటే వెళ్ళిపోదాం అని జంప్ అయిపోతారు. కాదు ఈజీగా. మేడం, మీరు భలే స్టడీ చేశారు మేడం. ఈజీగా జంప్ అయిపోతారు. జీవితంలో ప్రతి అనుభవం ఒక్కొక్క పాఠం అండి. నేర్చుకుంటే నాకే కాదు ఎవరికైనా అంతే. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా నేర్చుకున్నాను నేను. జనం చాలామంది అలా వదిలేస్తారు. నేను వదలలేదు. అదొకటే తేడా. ఏ విషయమైనా అనర్గళంగా ఎలా అదే అసలు మాట్లాడగలుగుతానంటే మీరు మాట్లాడతారు. అదే చెప్తున్నా. అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతానంటే చూస్తుంటే అర్థమవుతోంది కదా! సమాజాన్ని చూస్తున్నాం. ఎంతమంది ఆడపిల్లలు తప్పు పడడం కాదు నేను ఆడపిల్లల్ని. ఎంతమంది లివ్ ఇన్‌లో ఉండి మళ్ళీ వెళ్లి పెళ్లి చేసుకోవట్లా. ఈ రోజున మగ పిల్లవాడికి పెళ్లి చేసుకోవడం అంటే భయమేసే పరిస్థితి వచ్చింది. 30 ఏళ్ళైనా పెళ్ళిళ్ళు కావట్లా. 25 ఏళ్ళకి ఎవరు పెళ్లి చేసుకోవట్లా. ఆడపిల్లల్ని అడిగితే నాకింకా తొందర లేదు. నాకింకా ప్రమోషన్ రావాలి. నాకింకా అది రావాలి. నాకు ఇది రావాలి అంటారు. మళ్ళీ ప్రయారిటీస్ కూడా పెరిగాయి. ప్రభాస్ లాగా ఉండాలి, హైట్ ప్రభాస్ ఉండాలి, లాగా ఉండాలి. నైట్ లో అంతా చార్మింగ్ చాలా లా ఉన్నాయి. ఉండాలి. వయసు 30 దాటకూడదు. మగాడికి ఉంగరాల జుట్టు ఉండాలి. వాడి ప్యాకేజీ బాగుండాలి. 2 ఇళ్ళు ఉండాలట. ఒక ఆవిడ చెప్పింది. 2 ఇళ్ళు ఎందుకంటే వీడితో పడకపోతే ఆవిడ ఆ ఇంట్లో ఉంటుందిట. వీడితో పడినప్పుడు మళ్ళీ వాడిల్లు ఎందుకు? నీ దారి నువ్వు పోవచ్చు కదా! మళ్ళీ వాడిల్లు కావాలి ఆవిడకి. అంచేత కోరికలు పెరిగాయి. కాంప్రమైజ్ కావటం లేదు.
తోడు నీడలో 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళే కాంప్రమైజ్ కావట్లేదు. ఇంకా యంగ్‌స్టర్స్ 25 ఏళ్లలో ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకొని సంపాదించుకునే వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. కానీ ప్రపంచం ఏమన్నా ఎవ్వరు కాదనలేని నిజం ఏంటంటే తోడు కావాలి. ఆడకి మగ తోడు, మగకి ఆడ తోడు కావాలి. లేకుంటే ఆ మగాళ్ళెక్కరే ఇదివరకు హాస్టల్‌లో ఉన్నారు. ఇప్పుడు కోలివిన్‌కి ఎందుకెళ్తున్నారు? ఆడతోడు కావాలి కాబట్టి. అలాగే ఆడవాళ్ళు కూడా గర్ల్స్ హాస్టల్ ఉంది. ఇందులో ఎందుకు ఉండట్లే? కోలివిన్‌కి ఎందుకెళ్తున్నారు? వాళ్ళకి మగ తోడు కావాలి కాబట్టి. ఈ 2 ప్రపంచంలో సృష్టిలో ఎవ్వరూ కాదనలేని నిజం. ఒకరికొకరు తోడు కావాలి. కాబట్టి ఇవాళ ఉద్యోగం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళయ్యే వరకు ఈ తోడుతో ఉంటారు. ఆ తర్వాత వాడి దారిన వాడు వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంటారు. ఈవిడ దారిన ఈవిడ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంది. ఈ రోజున మగపిల్లాడు పెళ్లి చేసుకోవాలంటే అది ఎంతమందితో తిరిగొచ్చిందో వీడికి తెలీదు. వీడు అస్ఖలిత బ్రహ్మచారి అని ఆవిడ అనుకోదు. వాడెంతమందితో తిరిగొచ్చాడో ఈవిడికి తెలీదు. అంతే కదా! అంచేత కోలివిన్ రిలేషన్స్ వచ్చిన తర్వాత ఇది పక్కదారి పట్టింది. ఈ కోలివిన్ వచ్చిన తర్వాత అబార్షన్‌లు పెరిగాయి. ఎవరో డాక్టర్ చెప్పాడు. 30 సంవత్సరాల లోపు వాళ్ళ అబార్షన్‌లు ఎక్కువున్నాయి. ఎందుకంటే 25, 30 మధ్య వయసులో వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో పొరపాటు జరిగితే అబార్షను. మరి పెళ్లి కాకుండా అబార్షన్ చేయించుకోకుండా ఉండలేరు కదా! పిల్లతో సహా రాలేరుగా మొగుడు దగ్గరికి. అంచేత అబార్షన్ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనము ఒక ఉద్దేశంతో మొదలుపెడతాం. గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే. మంచి ఒక ఉద్దేశం. ఉద్దేశమే. కానీ దాన్ని వేరే రకంగా దాన్ని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళిపోయారు. పడుతుంది. అంతే. ఒక జియో చేస్తే దాంట్లో లూప్ హోల్స్ ఎలాగా ఉన్నాయో చూస్తారు. తోడు నీడ పరిస్థితి కూడా అంతే. ఒక పర్పస్‌తో నేను పెడితే దాంట్లో లూప్ హోల్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ పెట్టాను. 50 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి పిల్లలు ఎవరు పుడతారని. ఆ లివ్ ఇన్ రిలేషన్ కూడా బిజినెస్‌లా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటితో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఏడాదో, రెండేళ్ళో. నాకు నచ్చలేదు. మరి నేను ఇంకొకళ్ళు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే నేను ఎప్పుడు చెప్తాను ఇదే. నాకు ఎందుకో అర్థం కాదు. చీరలు మార్చినట్టు మగవాళ్ళని మార్చడం కాదు. లివ్ ఇన్ రిలేషన్ అయినా పెళ్ళైనా జీవితంలో ఒకటే అవకాశం. పెళ్లి ఉంది. ఒకటే అవకాశం. అది మారిపోయింది. డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. లివ్ ఇన్ రిలేషన్ కూడా ఒకసారి. పైగా లివ్ ఇన్ రిలేషన్‌లో వచ్చేసి మా దగ్గరికొచ్చి లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి 2 ఏళ్ళు పోయి మళ్ళీ వస్తారు. ఎందుకమ్మా ఆయనతో ఉన్నావు కదా! అంటే ఆయనతో నేను విడిపోయానండి. విడిపోయావు మళ్ళీ ఎలా వచ్చావంటే, మళ్ళీ నాకు లివ్ ఇన్ రిలేషన్ కావాలి. మళ్ళీ కావాలి. అంటే ఎంతమంది మగవాళ్ళని మారుస్తావు? ప్రాస్టిట్యూట్‌కి సంసారికి తేడా ఏమన్నా ఉందా చెప్పండి. నేను అడుగుతున్నాను కాదు. ఒక సంసారికి, ప్రాస్టిట్యూట్‌కి తేడా ఏమన్నా ఉందా? ఆ మాట అంటే ఆడవాళ్ళందరికీ కోపం వస్తుంది. రేపు పొద్దున వ్యూస్ కూడా పెరగవు. ఇలా అంది మమ్మల్ని అని. కానీ ప్రాస్టిట్యూట్ లాగా మనం బిహేవ్ చేస్తున్నాం. పరాశర స్మృతి అని ఒకటి ఉందండి. మనుధర్మశాస్త్రం అంటారే. మనుధర్మశాస్త్రం త్రేతాయుగం, ద్వాపరయుగం నాటి మనుధర్మశాస్త్రాన్ని మనం కలియుగంలో కూడా మనం పాటిస్తున్నాం. ఇప్పుడు యుగాలు మారిన కొద్దీ ధర్మాలు మారతాయి. ఏదో కలియుగంలో ఒక పాదంతోటే నడుస్తుంది న్యాయం అని చెప్తారు సరే అలాగా. కలియుగంలో ఒక పాదంతోటే నడుస్తుంది అంటే ధర్మాలు మారుతూ వచ్చాయి. 4 పాదాల నడిచేది 3, 3, 2 ఇప్పుడు కలియుగానికి వచ్చేప్పటికి ఒక పాదంతో అయిపోయింది. అలాగే ధర్మాలు కూడా మారినప్పుడు మనుధర్మ శాస్త్రం ఒకప్పుడు నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నారు. అంటే స్త్రీకి స్వతంత్రం పనికిరాదు అని. అంటే ఆవిడకి చిన్నప్పుడు బాల్యంలో తండ్రి దగ్గర, యవ్వనంలో భర్త దగ్గర, వృద్ధాప్యంలో కొడుకు దగ్గర. ఈ 3 తప్ప నా స్త్రీ స్వాతంత్రం అర్హతి. అంటే స్త్రీకి స్వతంత్రం లేదు అని మనుధర్మశాస్త్రంలో చెప్పిన మాట అది. అయితే యుగాలు, ధర్మాలు మారిన తర్వాత కలియుగంలో పరాశర స్మృతి అని ఒకటి ఉంది. కలియుగంలో మనం పాటించవలసింది మనుధర్మశాస్త్రం కాదు, పరాశర స్మృతి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. పరాశర స్మృతిలో ఏం చెప్పారంటే 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్పారు. భర్త చనిపోయినప్పుడు, భర్త జూదరైనప్పుడు, భర్త తాగుబోతూ తిరిగిబోతూ అయినప్పుడు, భర్త కుష్టు వ్యాధిగ్రస్తుడైనప్పుడు, భర్త మానసిక రోగి అయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్పారు. అంచేత శాస్త్ర ప్రకారము శాస్త్రం ఒప్పుకుంది. చట్ట ప్రకారము మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చట్టము ఒప్పుకుంది. ఇంకా ఇప్పటికీ సోషల్ స్టిగ్మా ఎందుకుంటే ఆడవాళ్ళ ముందుకు రావటం లేదంటే వాళ్ళ మైండ్ సెట్ మారటం లేదు. అంటే పరాయి మగవాడితో కలిసి ఎలా ఉంటాము అది తప్పు అన్న భావన ఉండిపోయి రావటం లేదు. అలా వచ్చిన వాళ్ళు శుభ్రంగా లివ్ ఇన్ రిలేషన్‌లో 10 మందితో తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఉచ్చం, నీచం, సంసారం ఒక పద్ధతి అనేది మానేశారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతున్నారు. 10 మందితో తిరగడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఒక పరాయి పురుషుడి దగ్గరికి నేను నెడుతున్నాన భావన లేదు వాళ్ళకి. ఓసారి ఇప్పుడు తప్పు చేసేవాడు చూడండి, ఒకడిని చంపినా ఉరిశిక్షే, 10 మందిని చంపినా ఉరిశిక్షే అంటారే. అలాగే 10 మందిని చంపితే 10 సార్లు ఉరి తీయరు కదా! ఒక్కసారే కదా! అంచేత ఒకసారి తప్పు చేసిన తర్వాత ఇక రెండోసారి, మూడోసారి వాడు మనుషుల్ని చంపడానికి వీల్లీడు. ఒకటే కదా ఉరిశిక్ష అని దొరికితే. అదే విధంగా మనుషులు కూడా అలాగే. అయితే నేను మళ్ళీ ఏమో అడుగుతానంటే, అమ్మా నువ్వు వచ్చావు బాగుంది. నువ్వు నాకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? పాస్‌పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్ నీ వయసు ప్రూఫ్, నీ భర్త డెత్ ఆర్ డైవర్స్.
అంతే. 2 మరి ఉంటాయి. 2లో. డెత్ గాని, డైవర్స్ గాని. హ్మ్. ఐదర్ డెత్ ఆర్ డైవర్స్. చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వు. ఓకే. విడిపోతే కోర్టు ద్వారా వచ్చింది ఇవ్వు. హ్మ్. అయితే ఇప్పుడు నువ్వు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నావు. నువ్వు నాకు డెత్ ఇస్తావా? డైవర్స్ ఇస్తావా? హ్మ్. డెత్ ఆయన బతికే ఉన్నాడు. అవును. డైవర్స్ మీ ఇద్దరికీ విడాకులు లేవు గదా! లేవు గదా! లివ్ మరి ఇన్ వాళ్ళు రిలేషన్. అలాంటి పరిస్థితి ఏంటి? ఎలా వస్తావంటే వాళ్ళేమంటారంటే లివ్ హ్మ్. ఇన్ రిలేషన్‌కి అవన్నీ లేవు గదండీ! లివ్ ఇన్ రిలేషన్‌కి అవన్నీ లేవు. పెళ్లి గూడా వాళ్ళు కూడా లేదుగా. బాగా అప్‌డేట్ అయ్యారు. బాగా ఆరతీరిపోయారండి. ఆ! ఆడవాళ్ళు ఒక్కొక్కసారి నాకనిపిస్తుంది నాకంటే బాగా ఫాస్ట్‌గా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు చదువు అవును. ఇంక చదువు రానోళ్ళు కూడా మీకు చాలా చెప్తుంటారు ఇలాంటియి. ఇలాంటివన్నీ చెప్తుంటారు గదా! ఆ! చదువురానోళ్ళు గూడా. హ్మ్. నా దగ్గర పాత హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తారు వీళ్ళు. హ్మ్. వాళ్ళని గుర్తుపట్టా అనుకోండి ఈవిడ మన దగ్గర పెళ్ళయింది లివ్ ఇన్ రిలేషన్‌లోకి వెళ్ళింది అని. ఏమ్మా నువ్వు లివ్ ఇన్ రిలేషన్‌కి వెళ్ళావు గదా! నీ భర్త డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చావంటే మరి ఆయన దగ్గర నాకు డైవర్స్, డెత్ ఏమీ లేదు గదండీ! ఆయన బతికే రెండో ఉన్నాడు. రెండో ఆయన దగ్గర? రెండో ఆయన లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నాను గదా! హ్మ్. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు నేను ఎలా ఇస్తాను నన్నెదురు అడుగుతారు. హ్మ్. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఇస్తావు? ఇవ్వలేవు గాబట్టే నీకు పెళ్లి లేదు అంటాను నేను. మూడోసారి లివ్ ఇన్ రిలేషన్ లేదు. నువ్వు డెత్ ఇస్తావా? డైవర్స్ ఇస్తావా? రెండూ ఇవ్వలేవు. హ్మ్. 2 ఇవ్వలేక నా మొగుడు డైవర్సు, నా మొగుడు డెత్తో ఇస్తానంటే ఎలా చెల్లుతుంది? మధ్యలో నువ్వు ఒకడితో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు సంసారం చేసావు చేసావు గదా! గదా! మరి ఆయన పరిస్థితి చేసి ఏంటి? ఆయన పరిస్థితి అంటే ఆయన ఇంకోళ్ళని చూసుకుంటాడు. హ్మ్. డబ్బులు. అంటే డబ్బులు లివ్ అంతా. ఇన్ రిలేషన్‌లోకెళ్ళిన తర్వాత అంటే 2 ఇక్కడ ఏళ్ళు, 3 కూడా ఏళ్ళు మొత్తం కూడా డబ్బులు మయం. హ్మ్. ఎక్కడైనా డబ్బు లేనిదే ప్రపంచం లేదండి. ప్రపంచంలో. ఇప్పుడు ఆయన పెట్టాడు ఇందులో మీకు చూపిస్తాను. హ్మ్. ఆర్థిక బాగా డబ్బున్న వ్యక్తికి స్త్రీకి గాని, పురుషుడికి గాని తోడు కావాలి హ్మ్. అని పెట్టాడాయన. హ్మ్. మన దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ అంటే గారు. డబ్బున్న వాళ్ళకే గాని మిగతా నార్మల్ వాళ్ళకి ఛాన్స్ వాళ్ళకి లేదు. పెళ్ళిళ్ళు లేదు. లేనట్టేనా ఇంగ? 30,000 లోపల అసలు ఆయన తీసుకోడు ఎవరిని. మినిమమ్ 30,000 ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి రావాలి. మగవాడు ఎవరైనా సరే. హ్మ్. నేను కూడా మా వాళ్ళతో అన్నాను. హ్మ్. పాకివాడును, ప్లాస్టిక్ సామాను బండివాడు కూడా వచ్చేస్తున్నారండి మన దగ్గరికి. హ్మ్. మనం కూడా 30,000 పెడదామని. హ్మ్. అంటే మా కమిటీ వాళ్ళు ఏమన్నారంటే మనం చేసేది ఎన్‌జీఓ. అవును. వాళ్ళది కమర్షియల్. ఆ! అది కమర్షియల్. హ్మ్. ఎన్‌జీఓగా చేస్తున్నప్పుడు నువ్వు 30,000, 10,000 అనే రిస్ట్రిక్షన్ పెట్టకూడదు గదా! అవును. వాడికి పెళ్ళవ్వడం కష్టం అని చెప్పు. వస్తే వస్తాడు. హ్మ్. అవ్వకపోతే వాడే వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తాం? మనది పరిచయ వేదికే గదా! పెళ్ళిళ్ళు మనం చేయట్లే గదా! అవును. వస్తాడు, జస్ట్ చూసుకుంటాడు. పరిచయం చేస్తాము. అంతే పరిచయం వేదికే. హ్మ్. అక్కడ నచ్చితే పెళ్లి చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. మనకి సంబంధం లేదు. హ్మ్. అంచేత నువ్వు పరిచయ వేదికే కాబట్టి 5,000 వాడొచ్చినా, 1000 వాడొచ్చినా, ఎవరొచ్చినా నువ్వు కాదు అనడానికి వీల్లేదు. వాడికి హ్మ్. కావాల్సిన డాక్యుమెంట్స్ 3 పాస్‌పోర్ట్ ఫోటో, వయసు ప్రూఫ్ ఆధార్ జిరాక్సు, ఒంటరివాడనే ప్రూఫ్ ఐదర్ డెత్ సర్టిఫికేట్ ఆర్ డైవర్స్. ఈ హ్మ్. 3 ఉన్న ఎవ్వడైనా నీ దగ్గరికి రావచ్చు. ఓకే. ఎందుకంటే ఇది ఎన్‌జీఓ కాబట్టి. నువ్వు కమర్షియల్‌గా చేయట్లేదు గదా! అన్నారు. హ్మ్. పాయింట్ కరెక్టే గదా! అని ఆగిపోయాను. హ్మ్. సో, అప్పటినుంచి ప్లాస్టిక్ సామాను బండివాడు వస్తాడు నా దగ్గరికి. కూలి పని చేసుకునేవాడు వస్తాడు. మేడం నా ప్రతి పెళ్లి మేడం అనుకుంటొస్తారా? ప్రతి వాళ్ళు వచ్చేస్తారు. హ్మ్. ఎందుకంటే కాదనడానికి లేదు. వాడు రూ. 1000 కడుతున్నాడు వస్తున్నాడు అంతే. నీకు రైట్ లేదు కాదనడానికి. ఆ! ఆయన ఎందుకంటే ఆయన కమర్షియల్ కదండీ. హ్మ్. 30,000 లోపు ఇన్‌కమ్ వాడు నా దగ్గరికి రావద్దు. హ్మ్. ఓన్లీ రిచ్ పీపుల్ రావాలా? ఓన్లీ రిచ్ పీపులే. ఆ! పెట్టాడు కదా! బాగా డబ్బు గల స్త్రీకి, డబ్బు గల పురుషుడికి సంబంధాలు చూస్తామని ఆయన. 'దిల్ రాజు'కి నేనే సంబంధం చూస్తా అంటాడు. సమంతకి నేనే సంబంధం చూస్తా అంటాడు. అయితే ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే, హ్మ్. ఆయన సంబంధం చూస్తే ఈ సంబంధం చేసుకునే స్థాయిలో వాళ్ళున్నారా? వాళ్ళ స్థాయికి నువ్వు ఎదగగలవా? 'దిల్ రాజు' స్థాయికి నువ్వు ఎదగగలవా? హ్మ్. హ్మ్. పైగా ఇంకోటి కూడా అందులో హ్మ్. రాజేశ్వరి గారు ఇలాంటివన్నీ చేయటం లేదు. నేను చేస్తా. హ్మ్. వాళ్ళు నాకు ఆ పాటి పరిజ్ఞానం ఉంది. వాళ్ళ స్థాయిలో నేను లేను కాబట్టి నేను చేయటంలా. హ్మ్. నువ్వు చేస్తా నెగిసావు గానీ నువ్వు చేసిందేముంది? అసలు పెళ్ళే లేదు ఇంతవరకు. ఒక్కళ్ళ పెళ్లి లేదండి. 3 మీ దాంట్లో కూడా చేశాను. హ్మ్. మౌనిక చేసింది. ఒక అవునండి. పెళ్ళైన జంటను తీసుకొచ్చాను. అవును. కూర్చొని ఆ! ఆ! మాట్లాడిచ్చారు. ఆ! అవును. తర్వాత ఇంకొకటేమో ఐ డ్రీమ్‌లో ఒకటి చేశాను. ఇంకోళ్ళ దగ్గర ఎవరో ఇప్పుడే ఆయన ఫోన్ చేశాడు మాకు మీ మీ ప్రోగ్రామ్ కావాలని. హ్మ్. అంచేత మూడింట్లో నేను పెళ్ళిళ్ళు చేసి మీడియా ముందు తీసుకొచ్చి అవును. చూపించాను. హ్మ్. సోషల్ ఓన్లీ స్టిగ్మాల పరిచయాలు చేసి వదిలిపెట్టడమే కాదు, పెళ్ళిళ్ళు కూడా పెళ్ళిళ్ళు మీరు జాగ్రత్త పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అయిన కూడా వాళ్ళు నాకు కూడా ఉన్నారు. ఆ! అంటే అయిన మీరు వా పరిచయం చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కూడా హ్యాపీగా ఉన్నారు. అలా చేసుకున్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారండి. అదే నేను చెప్తుంటా. హ్మ్. అలా చేసుకున్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి బోలెడు పెళ్ళిళ్ళయ్యాయి. హ్మ్. అలా చేసుకున్న వాళ్ళు ఇంకా ఇప్పటికి అప్పుడప్పుడు వస్తారు. అయితే సోషల్ స్టిగ్మా వల్ల మీడియా ముందుకు రావడానికి చాలా మంది భయపడతారు. అవును. ఎందుకంటే మేము ఏదో ఈ ఊళ్ళో ఉన్నామండి గుట్టుగా. అది మళ్ళీ మీరేమో ఎవరికైనా అన్ని తెలిస్తే మరి చోట్ల మా వేస్తారు. చుట్టాలకు వాళ్ళకి చుట్టాలు ఫోన్ చేసి మరీ అడుగుతారు. ఏంటి నువ్వు కొంతమందికి అవును. అదొక ఆనందం కదా! ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? అయ్యో! తప్పు కదా! అలా ఇలా అడుగుతారండి. హ్మ్. మాకెందుకు ఈ బాధలని చాలా మంది రారు. హ్మ్. ధైర్యం చేసి వచ్చిన వాళ్ళని నేను 3 ఇంటర్వ్యూలు ఇచ్చేసాను. ఓకే. సో, ఏది ఒక్క ఇంటర్వ్యూ దుర్గాప్రసాద్‌ని చూపించమనండి. ఒక్క ఇంటర్వ్యూ మిగతా వాళ్ళు చాలామంది పెట్టారు ఇలాగా. ఎవరు 'ఆత్మీయ నేస్తం' అని ఎవరో ఆవిడ పెట్టింది. ఆవిడని చూపించమనండి. 'మాంగళ్య బలం' హ్మ్. మొన్ననే 4 తారీఖున అయింది. వాళ్ళని చూపించమనండి. హ్మ్. ఏరి? అయితే వదులుతారండి ఎవరైనా ఎగేసుకుంటూ చూపించరా? చూపిస్తారు కదా! వాళ్ళు మీ మీడియా వాళ్ళు ఎవరైనా ఛానల్ వాళ్ళు తీసుకోపోతే వాళ్ళే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటారు పెళ్లి. డైరెక్ట్‌గా మా వాళ్ళే దగ్గర మాట్లాడారు. పెళ్లయింది అని పెట్టుకుంటారు. హ్మ్. అవ్వటం లేదు. హ్మ్. అదంత తేలిక గాదు. 15 ఏళ్ల యుద్ధం నాది. అవును.
15 మీరు సంవత్సరాల ఒక నుంచి కాజ్ యుద్ధం కోసం, చేస్తే మీరు యొక్క సమాజం అంతే కోసం ఒక లేకపోతే అంతే ఒక అవును. కాజ్ కోసమనే చేశాను నేను. చేశారు అంతే. అంతే. హ్మ్. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడిప్పుడు అవ్వడం మొదలుపెట్టాయి. ఓకే. మేడం మీ దగ్గరికి ఎవరన్నా అంటే తోడు నీడకి రావాలి అంటే ఏంటి? ఎలాంటి వాళ్ళు మీ తోడు దగ్గర నీడకి రావచ్చు? రావాలంటే రావాలంటే ఏం చేయాలి? ఆళ్ళకి 50 ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావాలి? అదే 50 సంవత్సరాల వయసు కంప్లీట్ అయ్యి ఉండాలండి. 49 కూడా తీసుకోము. హ్మ్. 50 రన్నింగ్ కూడా తీసుకోము. హ్మ్. 50 కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే. ఓకే. లేడీస్ అయినా, జెంట్స్ అయినా అదే వయసు. హ్మ్. 2 వాళ్ళు ఒక ఫోటో తీసుకురావాలి. ఆఫీస్ పర్పస్ అది మ్యాట్రిమోనియల్ లాగా మేము ఎక్కడ కంప్యూటర్‌లలో పెట్టం. అది హ్మ్. కేవలం పలానా వ్యక్తి అని గుర్తు కోసం ఆఫీస్ పర్పస్ కోసం ఒక పాస్‌పోర్ట్ ఫోటో. హ్మ్. ఆధార్ ఎందుకంటే వయసు ప్రూఫ్ కోసం. 50 కంప్లీట్ అయినట్టు వయసు ప్రూఫ్ కోసము హ్మ్. ఆధార్. కొంతమంది ఫోన్ చేసి చెప్తారు. నాకు ఎక్కువ పడిందండి. నాకు తక్కువ పడిందండి. నాకు 45 45 అయితే అసలు సమస్యలే కదా! రావద్దు. హ్మ్. అంతే కదా! నాకు ఎక్కువ పడిందని. ఎక్కువ పడితే సమస్య ఆధార్‌లో ఏముంది? ఎక్కువ వేసారంటారంటారా? ఆధార్‌లో ఎక్కువేశారంటారు. హ్మ్. చాలామంది చెప్తారది. హ్మ్. నీకు 50 ఉన్నాయా లేదా ఆధార్ ప్రకారం? ఎందుకంటే అది గవర్నమెంట్‌ది కాబట్టి ఏజ్ ప్రూఫ్ మాకు అదే లెక్క. హ్మ్. నాకు 60 ఉన్నాయండి. 60 ఉంటే వచ్చేయి హ్యాపీగా రావచ్చు కదా! హ్మ్. 50 దాటి ఎవరైనా రావచ్చు. ఒక ఒక ఫోటో ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, డెత్ ఆర్ డైవర్స్ హ్మ్. సింగిల్ అనే ప్రూఫ్. తోడు నీడ కార్యక్రమం కేవలం సింగిల్స్‌కి మాత్రమే. సెకండ్ మ్యారేజెస్‌కి మాత్రమే. హ్మ్. అంటే భార్య గాని, భర్త గాని చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి. హ్మ్. విడిపోతే కోర్టు ద్వారా వచ్చిన విడాకులు ఇవ్వండి. లేపోతే మళ్ళీ కులాల మధ్యో లేపోతే అవొస్తాయి. వాళ్ళు రాసుకొని చాలా కుల వస్తాయి. పెద్దలు రాసే కుల పెద్దల దగ్గర రాసుకున్నామంటారు. అది 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 పనికిరాదు. అది 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 కుదరదు. పనికిరాదు. హ్మ్. మాలో మేము రాసేసుకున్నామంటారు. హ్మ్. కొంతమంది పోలీస్ స్టేషన్‌లో రాసేసుకున్నామంటారు. హ్మ్. కొంతమంది మా లాయర్ గారు ఇచ్చేసారు మాకు విడాకులంటారు. లాయర్ గారు ఎలా చెప్తారు? అదే ఎవరు ఇవ్వడానికి? ఆయన ఇస్తే ఆ! చెల్లదు. కోర్ట్ అంచేత ఇవ్వాలి. కోర్టు ద్వారా వచ్చిన విడాకులు మాత్రమే హ్మ్. తీసుకుంటాం. ఓకే. డెత్ ఆర్ డైవర్స్, పాస్‌పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్. ఈ 3 డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండి హ్మ్. మీరు ఫీజు కట్టగలిగితే నిర్మమాటంగా వచ్చేయొచ్చు. ఓకే. ఓకే. వచ్చేస్తారు. ఈ 3 కావాలి. హ్మ్. 50 సంవత్సరాల వయసు నిండాలి నిండాలి. కంపల్సరీగా. ఓకే. ఎక్కడెక్కడ మీ కార్యక్రమాలు అంటే హైదరాబాద్ కాకుండా ఇంగా ఎక్కడ చేయబోతున్నారు? ఎక్కడ మేము చేస్తారంటే చాలా డీటెయిల్స్ సందర్భాల్లో ఏమైనా చెప్తారా? వేరు వేరు జిల్లాల వారీగా చేశానండి. ఒకప్పుడు ఇది ప్రచారం అవ్వాలి కాబట్టి మొదలుపెట్టిన కొత్తల్లో గుంటూరు జిల్లా, ఆంధ్ర అని తెలంగాణ సెపరేట్ కాకముందు గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు ఇంకా ఎక్కడెక్కడో అన్ని జిల్లాల్లో చేశాను దాదాపు. హ్మ్. జిల్లాల వారీగా చేశాను. హ్మ్. అయితే ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ వేరైపోయింది. ఇక్కడ కూడా అదెక్కడ కరీంనగర్‌లో కూడా చేశాను. హ్మ్. కరీంనగర్‌లో కూడా చేశాను. కరీంనగర్ మీటింగ్‌లో కూడా ఒక జంట సెటిల్ అయ్యారు. వాళ్ళు విజయవాడలో ఉంటారు. రాజేశ్వరి కోటేశ్వరరావు అని వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఆమె కరీంనగర్ వచ్చింది. సరే అక్కడ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఈ ఆంధ్ర, తెలంగాణ వేరైన తర్వాత జిల్లాలు వేరయ్యాయి. దాని జిల్లాలు వేరయ్యాయి. తర్వాత అక్కడ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకేమవుతదంటే నేనొక్కదాన్ని చేయలేను కాబట్టి ఈ రిసెప్షన్‌లో కూర్చునేవాడు మా వాళ్ళు నలుగురు, ఐదుగురు రావాలి. హ్మ్. మేమందరం ఒక రోజు ముందే ఎళ్ళాలి. హోటల్‌లో బస చేయాలి. హ్మ్. హోటల్ బస, భోజనాలు, హ్మ్. ఈ ఖర్చులన్నీ కావాలి గదా! ఇవన్నీ పోను విజయవాడలో చేసినప్పుడు 5,000 నష్టమొచ్చింది ఆ రోజుల్లో. 10 ఏళ్ల కిందట ఓకే. 5,000 నష్టమొచ్చింది. హ్మ్. అంటే పెట్టిన ఖర్చుకి వచ్చిన జనాలకి సరిపోలేదు. ఇంకోటేంటంటే బెంగుళూరు నుంచైనా హైదరాబాద్ వస్తారు గానీ, నేను ఇక్కడ కరీంనగర్‌లో పెట్టానంటే రారు. హ్మ్. ఎంత దూరం నుంచైనా హైదరాబాద్ వస్తారు. హ్మ్. విజయవాడలో వాళ్ళొస్తారు, గుంటూరు కానీ వాళ్ళొస్తారు, కరీంనగరో, ఏలూరు వరంగల్లో వేరే అంటే చోట రారు. రారు. వరంగల్‌లో పెట్టాననుకోండి రారు. హ్మ్. అదేంటో మరి మైండ్ సెట్ నాకర్థం గాదు. హ్మ్. ఇప్పుడు బెంగుళూరు నుంచి మాకొచ్చేవాళ్ళు చాలామందున్నారు. బెంగుళూరులో ఉన్నవాడికి ఒక ఆవిడకి పెళ్లి గూడా సెటిల్ అయింది. హ్మ్. సో, ఇలాగా అంచేత అప్పటినుంచి నేను ఇంకా హైదరాబాద్ బేస్డ్‌గా ఇక్కడే కార్యక్రమం ఓకే. మొదలుపెట్టాను. ఎక్కువ కార్యక్రమం. ఎక్కడ చేస్తున్నారండి? ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ ఏమైనా డేట్లున్నాయా? వచ్చే ఆ! డేట్స్ ఏమైనా ఉన్నాయా? డేట్స్ ప్రతి 2 నెలలకి ఒక కార్యక్రమం చేస్తానండి. హ్మ్. మొన్న డిసెంబర్ 14న ఒక కార్యక్రమం చేశాను. 14వ తారీఖు కార్యక్రమం అయిపోయింది. హ్మ్. ఇక్కడ హబ్సిగూడలో హ్మ్. కినారా గ్రాండ్ అని ఒక 3 స్టార్ హోటల్ ఉంది. ఓకే. దాదాపు 5, 6 సంవత్సరాలుగా మేము అక్కడే చేస్తున్నాం. అక్కడే చేస్తున్నారు. ఎందుకంటే మేనేజర్ బాగా చూసుకుంటాడు జాగ్రత్తగా. హాల్ హ్మ్. అక్కడే బుక్ చేస్తాము. ఈ ఫోన్‌లు చేసిన వాళ్ళందరికీ మెసేజ్‌లు పెడతాం. అక్కడ హ్మ్. పలానా తారీఖున, పలానా చోట అని మీరు అడ్రెస్సు, రండి. వివరాలు ఏమేం తేవాలి అన్ని వివరాలు పెట్టేస్తాం మెసేజ్‌లో. హ్మ్. ఆ ప్రకారం వస్తారు. హ్మ్. ఆ ప్రకారం వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు మీటింగ్ ఉంటుంది. హ్మ్. మధ్యాహ్నం లంచ్‌కి వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా! ఆ లంచ్ పెడతాం. హ్మ్. ఇద్దరు బౌన్సర్‌లను గానీ, లేదా నలుగురు వర్కర్స్‌ని గానీ తీసుకుంటాం. హ్మ్. తీసుకుంటే ఇద్దరు బౌన్సర్‌లని తీసుకుంటాం. హ్మ్. ఎందుకంటే ఈ వీళ్ళందరినీ లైన్‌లో పెట్టాలి. మూగిపోతారు కదా అవును. జనాలు. క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా! 200, 300 మందొస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేం మనం. మనం చెప్తే వినరు గూడా. హ్మ్. అందుకని బౌన్సర్‌లు ఇంకా నలుగురు కుర్రాళ్ళు హోటల్ నుంచి ఎందుకు హెయిర్ తీసుకుంటామంటే హ్మ్. భోజనాలు సర్వ్ చేయడంలోను, హ్మ్. తర్వాత వాళ్ళకి రాగానే వెల్కమ్ డ్రింక్ అది ఇవ్వడంలోను, వచ్చిన వాళ్ళని మళ్ళీ లైన్‌లో లోపల కూర్చోబెట్టాలి కదా! టోకెన్ ఇస్తాం వచ్చిన ప్రతి వాళ్ళకి. హ్మ్. గుర్తింపు కోసమని. హ్మ్. ఆ డోర్ దగ్గర ఒకడు నిలబడి టోకెన్‌లు వసూలు చేస్తాడు. ఓకే. అయితే ఇందులో గూడా ఎక్కడ నాకు ఆశ్చర్యమేసిందంటే ఎంత మ్యానిప్యులేషన్ చేస్తారో, ఎన్ని లూప్ హోల్స్ ఎతుకుతారో. ఈ టోకెన్ తీసుకొని ఒకాయన కిందకెళ్ళిపోతాడు. హ్మ్.
కింద ఆయన ఫ్రెండ్ కూర్చుంటాడు కింద రిసెప్షన్‌లో. ఈ ఆ! టోకెన్ ఆయనకి ఇచ్చేసి ఆ! వెళ్ళిపోతాడు ఈయన. అంటే హ్మ్. ఒక గంట కూర్చుంటాడు. హ్మ్. భోజనాల కంటే ముందే కూర్చుంటాడు. చూస్తాడు ఎవరైనా అందంగా ఉన్నారా లేదా? ఈయనకెవరు నచ్చలేదనుకోండి, హ్మ్. ఇంకెందుకు వేస్ట్ అని ఆ టోకెన్ ఆ ఫ్రెండ్‌కి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ టోకెన్ తీసుకొని పైకొస్తాడు. హ్మ్. వాడి ముక్కు తెలీదు, వాడి ముఖం తెలీదు, వాడి డాక్యుమెంట్లు లేవు మన దగ్గర. ఆడెవడు ఆ డాక్యుమెంట్‌లుండవు. డాక్యుమెంట్లుండవు. ఆ! వాడు పైకొచ్చేస్తాడు, టోకెన్ తీసుకొని వీడు లోపలికి పంపించేస్తాడు. మనకి మొహాలు కూడా గుర్తుండవు కదా! 200 మంది మీద. హ్మ్. వాడొచ్చేసి కూర్చుంటాడు. వాడు పరిచయం చేసుకుంటాడు, మాట్లాడతాడు, భోంచేస్తాడు, మిగతా కార్యక్రమం అంతా అది. కర్మం జాలక హ్మ్. ఇందులో ఎవరైనా సెలెక్ట్ అయ్యి, వీడు మన మెంబరే కదా అనుకుంటారు కదా వాళ్ళు గూడా. మన అవును. మెంబరే అనుకుంటారు. పెళ్లయిందనుకోండి, గొడవ అయిందనుకోండి, హ్మ్. వాడి కాగితాలు మన దగ్గర ఏముండవు. అసలు మనం ఆవిడ ప్రూఫ్స్ ఫోన్ ఉండవు చేస్తది కదా! నాకు. ఆవిడ ఫోన్ చేస్తుంది నాకు. ఇగో మీరు మీ మెంబర్ ఇచ్చాడు పలానా టోకెన్ నంబరు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను హింసిస్తున్నాడని. హ్మ్. వాడి కాగితాలేవి మన దగ్గర. నేను రాలేదు పొమ్మంటే నాకు ప్రూఫ్ ఏది? జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలాంటి అదే విషయాల్లో చెప్తున్నా. మాత్రం. ఎన్ని జాగ్రత్తలుండాలి. హ్మ్. కింద ఎవరు లేకుండా చూసుకోవాలి. హ్మ్. 3 సార్లెళ్లి కింద వాళ్ళందరిని బయటికి పంపించేస్తుంటా. హ్మ్. మళ్ళా పావుగంటలో వచ్చేస్తుంటారు. అంతే కదా! అవునండి. అదొక పెద్ద సమస్య. హ్మ్. ఇక్కడ ఈ టోకెన్ తీసుకునే వాడికి ఎవరు గుర్తుంటారు? టోకెనే గుర్తుంటది అసలు గానీ, 300 మందిలో నాకైనా ఎవరెవరో గుర్తుండదు. అసలు నాకు అప్పుడే కూడా చూస్తారు. ఆ గుర్తుండదు రోజే గదా! చూస్తారు కాబట్టి. నాకు కూడా గుర్తుండదు గదా! హ్మ్. అంచేత ఇలాంటి అన్యాయాలు చేస్తారే గానీ, హ్మ్. తప్పు మనం ఇలా చేసాం వాడు రూ. 1000 కట్టేసి వాడు రావచ్చు గదా! మీరు ఫోటో అంటే ఫోటో ఫోటో ఉంటుంది విత్ నా దగ్గర. ఏదైనా ఒక ప్రింటౌట్ మీద ఉంటే ఫోటో తీసుకొని, డీటెయిల్స్ తీసుకొని దాని మీద నంబర్ ఏస్తే పోద్ది గదా! ఓకే. వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉంటది గదా! అవును. అది గూడా అనుకున్నాం. ఆ! ఈ ఫోటోది ఈ గేట్ కీపర్‌కివ్వాలి. అంతే. ఈ ఇదిగో ఫోటోది ఈడే వాడికి ఈ చూడాలి. నంబరే వాడు ఈయనే రావాలి. వాడెప్పుడు ఈ ఫోటో ఇస్తాడో చిన్నప్పటి ఫోటో ఇస్తాడు. అందులో ఉంగరాల జుట్టు ఉంటది. నిజంగా ఉన్నా గూడా. ఏదో బ్రహ్మానంద ఇప్పుడు సినిమాలో అలాగా. ఇప్పుడు బట్టతలుంటది. ఆ! వాడిని అడిగారనుకోండి, "అది నా పాత ఫోటో అయ్యా గుర్తుపట్టలేదు నువ్వు" అంటాడు. అలా ఎన్ని అసలు మోసం సమస్యలండి. చేయాలనే భావన ఎందుకు రావాలండి జనాలకి? వాడికి పెళ్ళాం ఉంది. అందుకని వాడిని రానివ్వను కాబట్టి వాడు ఈ టోకెన్ తీసుకొని వచ్చాడు. కింద కూర్చున్నవాడికి ఆల్రెడీ పెళ్ళాం ఉంది. హ్మ్. ఇంకో కొత్త పెళ్ళంటే వాడికి మోజు కదా! కొత్త పెళ్ళాం అంటే మోజు ఇలాంటోళ్ళు కదా! గూడా ఉంటారా? బోలెడు మంది ఇలాంటి వాళ్ళు అయ్యో! కాదు. ఆ! ప్రతిసారి ఇదే. ఇంకా హ్మ్. ప్రతిసారి డాక్యుమెంట్లు అడుగుతాను కదా! లాస్ట్ టైమ్ ఇచ్చాం కదండీ అంటాడు వాడు. హ్మ్. వాడు ఇచ్చాడో ఇవ్వలేదో లాస్ట్ టైమ్ ఉన్న 300 అప్లికేషన్‌లు పెట్టుకొని ఒక్కొక్కటే వీళ్ళు నేను ఎతికితే ఎతుక్కుంటామేంది అదే అసలు పనేనా? సాయంత్రం 4 అవుతుంది. ఇలా 100 మంది వస్తే 100 మందికి ఎతికి హ్మ్. ఇవ్వగలుగుతామా? లేదు ఇప్పుడు తీసుకొని రావాలి అని జెప్తారు. కంప్యూటర్ ఉందనుకోండి. కంప్యూటర్‌లో కూడా మీరు ఆల్ఫాబెట్ ప్రకారం చూడాలి కదా! హ్మ్. ఆ వై పేరు మీద ఎంతమందున్నారు? ఎన్ని వెతకాలి? హ్మ్. ఎందుకయ్యా రూ. 3 ఖర్చవుద్ది 3 డాక్యుమెంట్‌లకి. అంటే అసలు మేము ఎందుకు ఇవ్వాలండి? అని కొంతమంది అడుగుతారు. హ్మ్. ఇంకా కొంతమంది చెప్పారు నాకు. భోజనాలకు 600 తీసుకుంటున్నారండి. 200కి నేను బ్రహ్మాండమైన భోజనం పెట్టిస్తా అన్నాడు వాడెవడో. నేనన్నాను రూ. 5 ఇస్తే అన్నపూర్ణ క్యాంటీన్‌లో కూడా భోజనం దొరుకుతుంది. హ్మ్. అన్నపూర్ణ క్యాంటీన్‌లో అరటాకు చేతిలో పెట్టుకొని తినాలి. విస్తరి చేతిలో పెట్టుకొని తినాల్సిందే కదా! దానికి నువ్వు దర్జాగా కూర్చొని 4 రకాల కూరలు, పచ్చళ్ళు ఏసుకొని తినడానికి తేడా లేదయ్యా. 3 స్టార్ హోటల్ అసలకి గాని ఇంతకి అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ కోసం వచ్చాడా? భార్య కోసం వచ్చాడా? అది ఇంకోటి. నాన్ వెజ్ పెట్టలేదు. హ్మ్. ఎన్ని రకాల పేచీలు. నువ్వు నాన్ వెజ్ కోసం వచ్చావా? పెళ్ళాం కోసం పెళ్ళాం కోసం అయినా వచ్చాడా? ఆదివారం కదండీ ఇవాళ. ఆదివారం నాన్ వెజ్ లేకుండా కిందకెళ్ళిపో. నేనేం చెప్తానంటే, నువ్వు హ్మ్. కిందకెళ్ళు. వాళ్ళకి డబ్బులు కట్టుకో. వాళ్ళు భోజనం పెడతారు. నీకు నాన్ వెజ్ తిను. వద్దనలేదు కదా! నేను పెట్టే భోజనం వెజిటేరియనే. హ్మ్. ఇదే తిను ఇష్టం లేకపోతే నువ్వు కిందకెళ్ళి తిను. నా హ్మ్. డబ్బులు నాకిచ్చేయండి కిందకెళ్ళిపోతా. మళ్ళీ ఇది గూడా ఉంటది? ఇందులో ఎన్ని రకాలండి బాబు. ఎన్ని ఆ! రకాలు. వీడెవడో ఫోన్ చేస్తున్నాడు. హ్మ్. ఇలాగ ఇన్ని రకాలుంటాయంటే రకరకాల పేచీలు. ఓకే. ఇన్ని ఓకే. పేచీల మధ్యన 15 ఏళ్లుగా రన్ నాకు చేస్తున్నారు. నోరెందుకు పెరిగిపోయిందంటే, కోపం అసలు ఎందుకు ఇంతమందిని పెరిగిపోయిందంటే, చూసి, చూసి, చూసి చూసి నాకు అది బీపీ వచ్చేస్తది ఆ అసలు రోజునైతే అసలు కొంచెం కంట్రోల్‌లో చదువుకొని, ఉండదు. కొంచెం పద్ధతి గల్లోళ్ళు ఆళ్ళీళ్ళంటే ఉంటారు. కానీ ఈళ్ళు కొంచెం తేడాగా ఉంటారు గదా! జాగ్రత్తగానే అదే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒట్టి జాగ్రత్త కూడా హ్మ్. కాదు. వాడెవడో హ్మ్. ఆహ్, ఫోన్‌లు, ఫోన్‌లు ఎంత ప్రమాదం అంటే అందరి హ్మ్. దగ్గర ఫోన్‌లు ఉంటాయి కదండీ! ఆ! ఏదో మీటింగ్ అవుతుంది. ఎవరికో పెళ్లవుతుంది. వాళ్ళొచ్చి డిక్లేర్ చేస్తారు స్టేజ్ మీద. హ్మ్. నా పాయింట్‌లలో కూడా ఆఖరి పాయింట్ ఏంటంటే, మీరు గాని అంటే సెలెక్ట్ అయితే నాకు ఒక్కటే ఉంటా మేడం. చెప్పండి. నాకి పరిచయ వేదిక అంటే ఇప్పుడు మీకు మగాళ్ళకి తరపున అప్లికేషన్‌లు ఒక 30 వచ్చినాయి. ఆడవాళ్ళు ఒక 10 వచ్చినాయనుకోండి. దీంట్లో మళ్ళీ కులాలు చూస్తారా? మ మ మ కులాలు, మతాలు ఇయి చూస్తారా? వాళ్ళు కలిసి అక్కడ మాట్లాడుకుంటారా? ఏం జరుగుతది ఎగ్జాక్ట్‌గా? వాళ్ళకంటే ప్రేక్షకులకు ఎగ్జాక్ట్‌గా మనకు ఏంటంటే, తెలియజేస్తారు. హ్మ్. ఫస్టు పరిచయ వేదికలో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు గూడా స్టేజ్ మీదకొచ్చి ఊరు, పేరు, హ్మ్. క్యాస్టు, వయస్సు, వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఎలాంటి పార్ట్నర్‌ని కోరుకుంటున్నారు. ఈ కోరుకుంటున్నారు. 5 అవి పాయింట్లు చెప్తారు. చెప్పాలి. ఆ! ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. హ్మ్. వాళ్ళ టోకెన్ నంబర్. టోకెన్‌లు ఇస్తాం గదా! అవును.
ఆడవాళ్ళు చెప్పినప్పుడు మగవాళ్ళందరూ వింటారు. అందులో ఎవరైనా నచ్చితే టోకెన్ నంబర్ రాసుకుంటారు వాళ్ళు. అలాగే మగవాళ్ళు చెప్పిన ఓహ్! నాకు ఆడవాళ్ళు వింటారు. 12 టోకెన్ నంబర్ అని ఆవిడ నాకు రాసుకుని నచ్చింది తర్వాత అని 12 అంటారు. టోకెన్ నంబర్‌తో మాట్లాడుకుంటారు. అలాగా. అలాగా మగవాళ్ళ గురించి ఆడవాళ్ళు గూడా. వాళ్ళ ఊరు, పేరు, ఆస్తి, వయసు, క్యాస్ట్ కాదండి. ఇప్పుడు ఆళ్ళతో మాట్లాడుకునేటప్పుడు మీరు మీరు మధ్యలో ఉంటారా? లేకపోతే ఉండను. ఆళ్ళాళ్ళే మాట్లాడుకుంటారు? వాళ్ళు వాళ్ళే అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. అబద్ధం చెప్పినా గాని ఇప్పుడు ఆయనకి అంతే. అది ఇంక వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే. చూసుకోవాల్సిందే. అంతే. అంతే. మీ సంబంధం అంతే. లేదు. అది సంబంధం లేదు. అది అలా ఆడవాళ్ళు, మగవాళ్ళు చెప్పిన తర్వాత నచ్చినవి మాట్లాడుకున్న తర్వాత లంచ్ టైమ్ వరకు ఈ పరిచయ కార్యక్రమం అవుతుంది. 2 లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత 2, 2:30కి భోజనాలు అవుతాయి. భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ టోకెన్‌లు ఇస్తారు ఒక్కొక్కరి. నేను పలానా వాళ్ళతో మాట్లాడతానని. వాళ్ళకి సీటింగ్ అరేంజ్‌మెంట్ వేరే ఉంటుంది. వేరేగా పెడతాము. ఆ టోకెన్‌తో మాట్లాడినప్పుడు పలానా 12 టోకెన్ నంబరు, ఈ 35 టోకెన్ నంబర్ ఆయనతో మాట్లాడుకోండి మాట్లాడగలరు. అని వాళ్ళిద్దరు వెళ్లి మాట్లాడుకుంటారు. అయితే జరుగుతున్నది ఏంటంటే మార్పు, ఈ 35 నంబర్ ఆయన ఇక్కడ నుంచొని నేను 12 టోకెన్ నంబర్‌తో మాట్లాడతాను అనంగానే ఆవిడ ఈయన్ని చూసి ఈవిడకి నచ్చలేదు. ఆవిడ లేవదసలు. అర్థమైందా? అసలు వీడు ఆవిడ వీడు ఈ ఎదవగాడికి నేనా? అసలు నేను రాను పెడత పోండి. మొఖాన్ని మేడం నాకు చేసుకో నచ్చదు పోండి అంటుందా? అంతే. అవునా? ఏమ్మా కనీసం లేచి ఎవరో ఒకరు ఇష్టమైతే చెప్పండి. లేకపోతే రానని చెప్పండి అంటే, నేను రాను మేడం అంటది ఆవిడ అక్కడి నుంచి. అసలు అక్కడి నుంచి చూసి చెప్తది. అక్కడి నుంచే చూసి కొంచెం వాడి మొఖం బాగా మాట్లాడడానికి ఉంటే వీల్లేదు. మాత్రం ఎళ్లి మాట్లాడుద్ది. ఈ మగాళ్ళు కూడా అనకూడదు గానీ, గడ్డాలు గీసుకోరు. కనీసం శుభ్రంగా అయినా రారు. ఆ పాత సంచి ఒకటి మడతేసుకొని, ఆ పంచె కట్టుకొని, రాత్రి నిద్రపోయి లేచినట్టు వస్తారండి. ఆడవాళ్ళు చక్కగా తయారై వస్తారు. వాళ్ళు నీట్‌గా నీట్‌గా తయారై వస్తారు. వచ్చి బొట్టు గడ్డమైనా చేసుకోవయ్యా అంటే వాడు నవ్వుతాడు. ఆ! గడ్డం అవునా? చేసుకునేది కొంచెం పెళ్లి. నీట్‌గా ఉండాలి ఈ గదా! పెళ్ళికి కాస్త నా మొగుడు అని పెళ్లి చెప్పుకునేలా చూపులు ఉండాలి కదా! ఆల్‌మోస్ట్ ఇంకో రకంగా పెళ్లి చూపులే వాడి గదా అది. కాదు. అదే పెళ్లి చూపులే కదా! శుభ్రంగా రావాలి నెరగా అంటే నవ్వుతాడు అంతే గాని, నేను అవతల వ్యక్తికి ఆకర్షణగా కనపడాలి అన్న భావన వీళ్ళలో లేదు. నేను మగాడిని అంతే. నేనెలా ఉంటే ఆ రోజులు కాదివి. ఇప్పుడు మారిపోయినాయి గదా! ఇప్పుడు మనమే మారిపోయినాయి కదా! రిక్వైర్మెంట్స్ మారిపోయినాయని నువ్వు చెప్తున్నాం గదా! అదే చెప్పినా అర్థం కాదు. ఇలా వస్తారు కొంతమంది. అందరూ అంటలా కొంతమంది. కొంతమంది మంచిగా మేకప్ ఏస్తారు. కొంతమంది గడ్డాలు గీసుకోకుండా వస్తారు. కొంతమంది నిద్ర లేచి చంకలో సంచి పెట్టుకొని వచ్చేస్తారు. అలా రకరకాలు ఉంటారు. అందుకని వాడిని చూడగానే వీళ్ళకి అసహ్యమేస్తది రానంటారు. ఆ! అంతే. ఒకడెవడో అనౌన్స్ చేశాడు. నాకు 2 ఎకరాలు పొలముంది. ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటే 1 ఎకరం ఇస్తానని. అబ్బబ్బా! ఆ! ఎవరు చేసుకుంటారనుకున్నానండి. ఆశ్చర్యంగా ఒక ఆమె ఎళ్లి మాట్లాడింది ఆయనతో. హ్మ్. మాట్లాడి ఏం చెప్పిందంటే, "నువ్వు నాకు పెళ్లి చేసుకుంటే ఎకరం ఇస్తానన్నావు గదా! హ్మ్. ఆ ఎకరం అమ్మేసేయి. అమ్మేసి ఆ క్యాష్ నాకిచ్చేయి. పెళ్లి చేసుకుంటా. హ్మ్. నువ్వు ఇస్తానన్న ఎకరము క్యాష్ ఎంతొస్తే అంతే." అదేంది? వాడన్నాడు, "అమ్మా ఇప్పుడు రేట్ లేదు. రేట్ వచ్చిన తర్వాత అమ్ముతా" అన్నాడు. "నాకవేమీ వద్దు. నువ్వు ఇప్పుడు అమ్మేసి, నువ్వు ఎప్పుడు క్యాష్ ఇస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా" అంది. ఆ! వాడు అమ్మడానికి ఇష్టపడలేదు. ఈవిడ పెళ్లి చేసుకోలేదు. ఇలాంటివి గూడా ఉంటాయి. బోలెడు రకాలు. ఒక థీసిస్ రాయొచ్చు దీని మీద రాయాలంటే నిజంగా. కాదండి ఒప్పుకున్నాలే మీకు గాని. దండం పెట్టాలి. ఎందుకంటే ఇంతమందిని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అదే చెప్తుంటా. ఆ! ఇంత బాధలోను, ఇంత కష్టంలోను, ఇంత గొడవల్లోను ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటారు. మొన్న నా 14 తారీఖు డిసెంబర్ 14 మీటింగ్‌లో గూడా ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నారు. వచ్చారు. స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. ఓకే. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని. ఇంకొక ఇద్దరు సెటిల్ అయ్యారు గానీ, వాళ్ళు అప్పుడే స్టేజ్ మీద అనౌన్స్ చేయడానికి ఇష్టపడల. కొన్ని రోజులు మేము మాట్లాడుకుంటామండి అని. మాట్లాడుకున్న తర్వాత డిసైడ్ చేసుకుంటాం. ప్రస్తుతానికి అనుకుంటున్నాం గానీ, ఇంకా ఫైనల్ చేయలేదు అని. ఇందులో గూడా నా ఉద్దేశ్యం ఏంటంటే, పరిచయ వేదికలో వాళ్ళిద్దరి మధ్యలో వేళలా నేను కూర్చోవడం కాకుండా, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఏవైనా మాట్లాడుకునే పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకుంటారని వేరే అరేంజ్‌మెంట్ చేస్తాం. అయితే ఇలా అరేంజ్‌మెంట్ చేయడంలో దేవరకొండలో ఈ మధ్య మాది మీటింగ్ అయింది. దేవరకొండలో ఒక ఆయన స్పాన్సర్ చేసి భోజనాలు అవన్నీ నేను పెడతాను. పెళ్లి చేస్తానన్నాడు. సరే అన్నా. ఆయనకి ఇక్కడే ఎక్కడో దగ్గర 2 అవర్స్ జర్నీ ఉంటది. ఓకే. సాగర్ దగ్గరలో ఉంటది. ఆ! ఆయన అదేంటది మా మీటింగ్‌లో సెటిల్ అయ్యారు. ఆయన భార్య సంవత్సరకం అయ్యాక పెళ్లి చేసుకుంటాను. 6 నెలల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ కార్యక్రమం నేను స్పాన్సర్ చేస్తాన్నాడు. మరి మేమందరం దేవరకొండ వెళ్ళాం. ఎందుకో చెప్పడానికి మర్చిపోయాను ఇది. వెళ్ళిన తర్వాత ఆయన ఎవరితోటో మాట్లాడుకున్నాడు. 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అనుకున్నారు కాబట్టి రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటారు కదా! మాట్లాడుకుంటున్నారు. 10, 15 రోజులు పోయిన తర్వాత ఆవిడ 2,00,000 అప్పడిగింది. అబ్బా! ఇవి కూడా ఉంటాయి ఇవి అందులో. గూడా ఉంటాయి. మేడం మామూలుగా ఇవి కూడా ఉంటాయి. నాకు మామూలుగా ఉండదు. కొంచెం ఇబ్బంది ఉంది 2,00,000 అప్పియందా? 2,00,000 అప్పియంది. అంటే ఈయనన్నాడు, "పెళ్ళయ్యాక ఇస్తా" అన్నాడు. ఇప్పటి నుంచి ఇవ్వడం ఎందుకని. అంటే ఆవిడంది, "ఎల్లుండి నా కొడుకు ఇంటర్వ్యూ 2,00,000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టమన్నారు. నువ్వెప్పుడో పెళ్ళయ్యాక 6 నెలలకి ఇస్తానంటే ఇప్పుడు వాడి ఉద్యోగం పోదా? నాకు 2,00,000 ఇస్తావా చస్తావా" అంది. కాదంటే మాట్లాడదేమో రాత్రిపూట ఈయనకి మాట్లాడకపోతే నిద్ర పట్టదు కదా! అందుకని 2,00,000 తీసుకెళ్ళి ఇచ్చాడు. ఓకే. ఇంకో 4 రోజులు మాట్లాడాక నంబర్ బ్లాక్ చేసేసింది.
చూడండి. అయిపోయింది. చూడండి ఇలాంటోళ్ళు అసలు అయిపోయింది. ఆ! నేను ప్లస్‌లే కాదు మైనస్‌లు కూడా ఉంటాయని అందుకే చెప్ చెప్తున్నా. చెప్పాలి. అదే ఎందుకంటే చెప్తున్నా. రకరకాలుగా ఉంటది గదా! అందుకే చెప్తున్నా. సరే ఆయన నాకు ఫోన్ చేశాడు. హ్మ్. ఏవండీ నా నంబర్ బ్లాక్ చేసింది. హ్మ్. ఆమె నంబర్ నాకు తెలీదు గదా! హ్మ్. అందుకని ఈ పుస్తకం తీసి, ఆ పుస్తకంలో ఆవిడ టోకెన్ నంబర్ ఏదో చెప్పాడు. ఆవిడ పేరేదో చెప్పాడు. ఆ పేరు ప్రకారం ఆవిడ నంబర్ అంతా ఎతికి ఎంత పని అంతా చూడండి మనకి. ఆ నంబర్ అంతా ఎతికి ఆవిడ నంబర్ పట్టుకొని ఆ! అప్పుడు ఆవిడకి ఫోన్ చేశాను. హ్మ్. ఫోన్ చేస్తే ఆవిడ చెప్పిందేంటంటే, ఆయన రాత్రిపూట ఫోన్ చేసి బూతులు మాట్లాడుతున్నాడండి. ఓకే. అందుకని నేను కట్టేశాను. హ్మ్. అంది. మరి 2,00,000 సంగతి ఏంటని అడగలేదా? అడిగాను. అప్పుడే అడిగాను. నీకాయన నచ్చలేదు వదిలేయి తప్పులేదు. కానీ హ్మ్. ఆయన కట్టిన 2,00,000 ఇవ్వాలి కదండీ! ఇస్తానండి. నా దగ్గర ఉండద్దా? లేకనే కదా అప్పడిగాను. ఉన్నప్పుడు ఇస్తాను అని చెప్పింది. మా చిన్నయ్య గారిని మా మెంబర్ ఇంకొక ఆయన ఉన్నాడు. 83 ఏళ్ళు ఆయనకి. ఆయన పెద్దాయన. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడితే అది బూతులు తిట్టింది ఆయన్ని. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? బూతులు ఆయన కాదు. ఆ! ఈవిడ కూడా ఎదురు తిడుతోంది బూతులు. ఆ! ఆయన బూతులు తిట్టాడని బ్లాక్ చేసి, హ్మ్. డబ్బులు ఇవ్వలేదని అడిగాడని ఆయన బూతులు తిట్టింది. హ్మ్. సో, ఎలాంటి ప్రమాదాలో చూడండి. చూడండి ఎంత దారుణాలున్నాయో. అప్పుడప్పుడు ఆడవాళ్ళు ఒక ఆమొచ్చింది మా దగ్గరికి. హ్మ్. ఆమె, ఆమె ఒక కారు కొనుక్కుంది. ఒక ఇల్లు కొనుక్కుంది. హ్మ్. ఆవిడ రిక్వైర్మెంట్ ఏంటంటే, నా కారుకి, నా ఇంటికి ఈఎంఐలు కట్టేవాడు ఎవడుంటే వాడిని పెళ్లి చేసుకుంటా. ఇవి కట్టాలి వాడు. దేవుడా! వాడెందుకు కడతాడమ్మా? ఈఎంఐల కోసం ఒకటి పెళ్లి కాదు. చేసుకుంటున్నారా? ఆ! వాడెందుకు కడతాడమ్మా? నువ్వు కట్టుకునే ముందు నీకు తెలీదా? నీకు నువ్వు తెలీదా? తీర్చగలవా నీకు లేదో? స్తోమత ఉందో లేదో తెలీదా? తెలీదా? తెలియకుండా కారు ఎలా కొన్నావు? తెలియకుండా ఇల్లు ఎలా కొన్నావు? ఇల్లు హ్మ్. అంటే ఒక ₹1,00,00,000 ఈ రోజుల్లో హైదరాబాద్‌లో. హ్మ్. ₹1,00,00,000 తక్కువలో ఇల్లు లేదు. 10,00,000, 15,00,000 లేదు. హ్మ్. 10,00,000 పెడితే గాని కారు లేదు. మరి ఇన్ని ₹1,00,00,000కి దీనికి ఈఎంఐ 60, 70 ఏళ్ల వయసొచ్చినోడు కడతాడని ఎలా అనుకున్నావంటే, అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటానండి. అంటే వీళ్ళు అనకూడదు గానీ, 25 ఏళ్ల యవ్వనాన్ని బజార్‌లో పెట్టినట్టు వీళ్ళ 50 ఏళ్ల వయసుని వీళ్ళు బజార్‌లో పెడుతున్నారు. అసలు దారుణం కదండీ పెట్టి, ఇది. ఆ! పెట్టి వాడు కడితే పెళ్లి చేసుకుంటా. చేసుకుంటా ఓకే. చేసుకున్న తర్వాత ఎన్నాళ్ళుంటావో తెలీదు గదా! అవును. ఈఎంఐలు కట్టడం మొదలెట్టిన తర్వాత, హ్మ్. నువ్వు మధ్యలో 6 నెలలకో, ఏడాదికో వెళ్ళిపోతే మరి ఆయన వ పరిస్థితి ఏంటి? 6 నెలల ఆహ్, ఈఎంఐల సంగతేంటి? అంతే మరి ఆ తర్వాత ఆయన కట్టుకుంటూ పోవాలా? లేదా కట్టిన ఈఎంఐలన్నీ వదులుకోవాలా? హ్మ్. అదంతా నాకనవసరం. అలా కట్టేవాడుంటే చెప్పండి. హ్మ్. ఇంకా తెలివిగా ఆడవాళ్ళు ఏం చేశారంటే, హ్మ్. నాకొక 5,00,000 అప్పుంది. హ్మ్. అది నా 5,00,000 అప్పు తీర్చమను. అప్పు తీర్చి పెళ్లి చేసుకుంటా. అంతే. అంటే బేరం పెడుతున్నారనమాట. ఇన్ని గొడవల్లో గూడా హ్మ్. ప్రేమగా పెళ్లి చేసినోళ్ళు ఎంతోమంది. హ్మ్. అంటే వీళ్ళు కూడా బాగున్నది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాళ్ళు ఎంతోమంది. ఓకే. ఆ 10 మంది కోసమని ఈ 90 మందిని మోస్తున్నారు. మోస్తున్నారు. పాల కోసం రాళ్ళు మొయ్యాలని సామెత చెప్తారు. కావిడి బ్యాలెన్స్ ఉండాలంటే. యెస్. యెస్. అలాగా ఆ! ఈ 10 మంది పెళ్ళిళ్ళు అవ్వడం కోసమని హ్మ్. వీళ్ళని మోస్తున్నాం. మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్కడ హ్మ్. మీ దగ్గర కాదు వేరే చోట. హ్మ్. మీ దగ్గర ఇచ్చిన రవి, పద్మ కూడా 3 ఏళ్ళో ఏమో అయింది పెళ్ళై. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. ఆ! హ్మ్. మొన్న పెళ్ళైన వాళ్ళు ఆమెకు 9 కుక్కలున్నాయి. ఆమెది హైదరాబాద్, ఆయనది కరీంనగర్. హ్మ్. నా 9 కుక్కల్ని వదిలిపెట్టి నేను రానంది. హ్మ్. ఆయన ఆవిడని చేసుకోవాలని ఇష్టపడ్డాడు. ఏం హ్మ్. చేయాలి? ఆమెను భరించాలి. కుక్కను కూడా కుక్కలు భరించాలి. కూడా భరించాలి. ఆయనన్నాడు 9 కుక్కలు ఎలాగో పెంచుతున్నావు కదా! నన్ను 10వ కుక్కనుకో దేవుడా! అని చివరికి ఆయన ఎలా కాంప్రమైజ్ అయ్యాడంటే, నీకొక 1 ఇయర్ టైమ్ ఇస్తాను. హ్మ్. ఈ 1 ఇయర్‌లో ఈ కుక్కల్ని వదిలించుకో. ఓకే. 1 ఇయర్ తర్వాత నువ్వు లేకపోతే కరీంనగర్ నిన్ను వచ్చేయి. నేను వదిలించుకుంటా అన్నాడా? అదే కరీంనగర్ వచ్చేయి. ఆ! అప్పటి వరకు నేనొస్తాను. అప్పుడప్పుడు నేనొస్తాను. ఆ! ఆమె కూడా వారానికి ఒక రోజు రావడానికి ఒప్పుకుంది. వారం హ్మ్. రోజుల్లో ఒక రోజు కుక్కల్ని ఎవరికైనా పక్కింటి వాళ్ళకి అప్పజెప్పి నేను కరీంనగర్ వస్తాను. హ్మ్. సంవత్సరంలోగా ఈ కుక్కల్ని వదిలించుకొని నేను పర్మనెంట్‌గా నీ దగ్గరికొస్తాను. హ్మ్. అప్పటిదాకా నీకు ఖాళీ అయినప్పుడు నువ్వు రా. హ్మ్. ఎంత అండర్‌స్టాండింగో చూడండి ఇద్దరి అసలు మధ్యన. చూడండి 9 కుక్కల్ని చూసి పరిగెట్టకుండా ఆయన ఆవిడనే చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంత కాంప్రమైజ్ అయ్యాడు. మొన్న ఆవిడ మా మీటింగ్‌కొచ్చి చీర అది పెట్టి పెద్ద ఆనర్ చేసింది నాకు దండేసి. ఎందుకంటేట వాళ్ళు కలిసి సంవత్సరం అయిందట. పెళ్లి ఈ మధ్యన 1 ఇయర్ సెలబ్రేషన్. 1 ఇయర్ సెలబ్రేషను. హ్మ్. అందుకని బావుందండి. వచ్చి 1 ఇయర్ అయిందండి. మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి మొదట్లో ఆవిడ పిల్లలు ఒప్పుకోలా. హ్మ్. ఆవిడ పిల్లలు ఒప్పుకోలా. ఏముందండి హ్యాపీగా ఆ! ఉంటేనే ఆ! మంచిదండి. కానీ ఈ చివరికి ఒప్పుకున్నారు. ఆ! చేసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా ఒప్పుకున్నారు. ఆ పిల్లలు ఆయన పిలుస్తున్నారు. చాలా అన్యోన్యంగా ఉంటున్నామండి. చాలా బాగున్నామని. అలాంటి కథలు విన్నప్పుడు అవును. మనసుకు ఒక మనసుకి సంతోషం కలుగుతుంది. హ్యాపీగా ఉంటది. ఇందుకోసం ఇన్ని కష్టాల్ని భరించాల్సిందే అంటాం. అలాంటివి చాలా ఉన్నాయండి. హ్మ్. అలా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారు పోలీస్ కమిషనర్ ఉన్నారు. ఓకే. రాజేశ్వరి కోటేశ్వరరావు అని విజయవాడలో ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఇలాగే ఇప్పుడు ఆయనకి 80 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి గదా! హ్మ్. ఆమెకి హ్మ్. పెళ్లి నాటికే ఆమెకి 60, ఆయనకి 72. ఓకే. 10 ఏళ్ల వారలో చేసుకున్నారు. హ్మ్. ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. అవును. అప్పట్లో పిల్లలు ఒప్పుకోలేదు. ఇప్పుడు పిల్లలందరూ ఒప్పుకున్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే. అయితే అలాంటి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు
నా మనసు సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి డిమాండ్‌లు లేకుండా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు. చేసుకున్నారు. అంతే. అలాంటివి. మేడం ఇంకోటి మేడం, సమాజంలో కుల వ్యవస్థ మనం ఎంత కాదన్నా గాని కుల పోలేదండి. వ్యవస్థను ఇంకా పక్కన ఉంది. ఇంకా పెట్టలేము. ఉంది. ఇప్పుడు గూడా అంటే ఇప్పుడు కూడా 50 స్టిల్ సంవత్సరాలు దాటిన తర్వాత మీ దగ్గర చాలా ఉంది. కేసులొస్తున్నాయి. వీళ్ళు ఉంది. మా క్యాస్ట్ అమ్మాయినే చేసుకుంటాను. నాకు తప్పకుండా ఉంది. బ్రాహ్మిన్సే కావాలి. నాకు ఉంది. చౌదరియే చౌదరీసే కావాలి. కావాలి. అవును. నాకు అవును. కాపులే కావాలి. అసలు మా అప్లికేషన్‌లో కులమన్న కాలం లేదండి ఫస్ట్‌లో. క్యాస్ట్ కాలం పెట్టలేదు మేము. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం నేను కాపు, నాకు కాపే కావాలి. నేను వెలమ, నాకు వెలమే కావాలి. నేను క్షత్రియ, నాకు క్షత్రియే కావాలని క్యాస్ట్ వీళ్ళు రైజ్ చేశారు. అప్పట్లో అప్లికేషన్‌లలో లేదు కాబట్టి పైన అప్లికేషన్ పైన క్యాస్ట్ అని రాసేవాళ్ళం. రాసుకునేవాళ్ళం. ఒక ఆయన ఉన్నాడు మా మెంబర్, ఇప్పుడు పెళ్లి అయిపోయిందనుకోండి. ఆయన తెలంగాణ రెడ్డి. ఒక రెడ్డి అంటే పనికిరాదు ఆయనకి. తెలంగాణ రెడ్డి కావాలి ఆయనకి. ఒక్క అమ్మాయే ఉంది తెలంగాణ రెడ్డి. ఆ అమ్మాయినే చేసుకున్నాడు ఆయన. అంత పట్టుదలగా ఉంటారు క్యాస్ట్ విషయంలో. ఇంత వయసు వచ్చాక ఇంకా క్యాస్ట్ ఏంటంటే ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. క్యాస్ట్‌తో సంబంధం లేదని చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు గానీ దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దేర్ కాస్ట్. నాకు ఈ క్యాస్టే కావాలన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమయ్యా వెజ్, నాన్ వెజ్ అని 2 రకాలు ఉంటాయి అంతే. వెజ్, నాన్ వెజ్. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు వెజిటేరియన్ ఇష్టపడరు కాబట్టి నాన్ వెజ్ అయితే కమ్మ అయితే కాపు ఏంటి, చౌదరి ఏంటి చేసుకోవచ్చు కదా! అంటే చేసుకోరు అలా. అలా కుదరదు. మా కాపే కావాలి, మా చౌదరి కావాలి. మున్నూరు కాపు. కాపుల్లో కూడా మళ్ళీ రకాలున్నాయి. మున్నూరు కాపు. అసలు ఇన్ని రకాలున్నాయని నాకే తెలీదు. మున్నూరు కాపులే చేసుకుంటాడు. ఎవరో కాపులు చేసుకోరు. క్యాస్ట్ మాత్రం ఎంత కుల గజ్జి ఉందంటే అనకూడదు గానీ, ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీకు ఈ క్యాస్ట్ ఏంటంటే, మాకు మా క్యాస్టే కావాలండి. తెలంగాణ, ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అడిగేదాన్ని. ఎవరైతే ఏంటయ్యా రెడ్లే కదా అంటే, కల్చర్ వేరుంటుంది కదండీ! వాళ్ళకి వేరుంటుంది, మాకు వేరుంటుంది. ఈ కల్చర్ ఒకటి. అది పాటించి చావకపోయినా ఆ పేరు చెప్పి మా కల్చర్ వేరు కదా అంటుంటారు. ఇన్నింటి మధ్యన ఏదో కొంచెం అడ్జస్ట్ అయ్యి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళని చేసుకోలేరు. చౌదరీస్‌ను, కాపునో చేసుకోరు. అలాగే వాళ్ళు కూడా బ్రాహ్మణులు చేసుకోలేరు. ఈ పప్పు కూడా మాకొద్దని. అంచేత అలాంటి వాళ్ళు క్యాస్ట్ అడిగారంటే కొంత అర్థం ఉంది. వెజ్, నాన్ వెజ్ తేడా ఉంది కాబట్టి. అలా కాదు. చౌదరియే, కాపు కాపే, మున్నూరు కాపే, తెలంగాణ రెడ్డి. ఈ క్యాస్ట్ మాత్రం తప్పనిసరిగా ఇందులో చేర్చాల్సొచ్చింది. మీ క్యాస్ట్ కాలం కూడా అప్లికేషన్‌లో. పెట్టాల్సొచ్చింది అప్లికేషన్‌లో. ఓకే. ఇంకొకటి మేడం, అంటే మేము తెలుసుకున్న దాన్ని బట్టి తోడు, నీడ అనేది నిజంగా ఎవరైతే ఈ తోడు కోసం చూస్తారో వాళ్ళందరికి కూడా ఒక కనిపిస్తుంది బాగా. కానీ ఈ పేరుని అడ్డం పెట్టుకొని చాలామంది బయట ఈ పేరుతో మీ ఫోటోలు, మీ వీడియోలకు సంబంధించో లేకపోతే చాలా మీ మంది ఉన్నారు. బ్రాండ్‌ని యూజ్ చేసుకుంటూ చాలామంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది. ఏంటండి అసలు ఏం జరుగుతుంది? ఎలా? సహజంగా ఏంటంటే ప్రతి వాళ్ళు కమర్షియల్ దృష్టితో చూస్తారు. ఈ తోడు నీడ మొదలుపెట్టిన తర్వాత నేను కూడా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నా తర్వాత దీన్ని ఎవరు నడుపుతారు? ఇది ఎలా నడుస్తుంది అనుకునేదాన్ని. తర్వాత పిలకలు బయలుదేరాయి. అంటే ఇందులో బాగా డబ్బులొచ్చేస్తున్నాయి గదా! మనమే సంపాదిస్తే మనకు కూడా డబ్బులొచ్చేస్తాయి గదా! అని ముగ్గురు, నలుగురు మొదలెట్టారు. ఎవరి దగ్గర మెంబర్‌లు లేరు. మ్యాట్రిమోనియల్ వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళటం లేదు. 50 ఏళ్ళు దాటిన లేడీస్ ఎవ్వరు లేరు. మ్యాట్రిమోనియల్ ఎవరినైనా అడగండి డబ్బులు కట్టి. ఎవరి దగ్గర లేరు. అందరూ డబ్బులు కట్టించుకుంటారు. 30 ఏళ్ల వాళ్ళని, 40 ఏళ్ల వాళ్ళని చూపిస్తారు. 40 వరకే మ్యాట్రిమోనియల్. 50 దాటిన వాళ్ళు నా దగ్గరికే ఎందుకొస్తున్నారంటే, ఒక పెద్ద వయసు ఆవిడ, ఒక లేడీ ముఖ్యంగా మనల్ని మోసం చెయ్యదు అనే నమ్మకంతో వస్తున్నారు. అది గాక 20 సంవత్సరాలుగా మీరు 20 ఇయర్స్ అయిందండి ఇది పెట్టి? 15 ఏళ్ళయింది. 15 సంవత్సరాలుగా మీకు ఒక బ్రాండ్ నడుపుతున్నాను. ఉంది. అదే. చాలా మంది మీకు జవాబుదారీతనం ఉంది గదా! మీ అవును. దగ్గరికొచ్చి తర్వాత ఇంకోటేంటంటే, ఈ మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఇందులో పెడతారు కదా! ఇది కంప్యూటర్‌లో పెడతారు. ఈ 50 ఏళ్ళొచ్చిన వాళ్ళకి కంప్యూటర్లు ఇష్టం ఉండవు. ఇప్పుడు ఇది మీరు షూటింగ్ తీసుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు ఆడవాళ్ళు. ఎందుకంటే సోషల్ స్టిగ్మా వల్ల వాళ్ళకి భయముంది. ఇది అందరూ చూస్తారని. అంచేత ఇష్టపడరు. కేవలము ఇది వాళ్ళ ఫోటో ఆఫీస్ పర్పస్ కోసమే గానీ మీడియాని ఒప్పుకోము. టీవీ ఛానల్ వాళ్ళని ఒప్పుకోము. ఎవరిని ఒప్పుకోము. కేవలం పరిచయ వేదికకి రావడం, వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేసుకోవడం లేకపోతే లేదు. పరిచయ వేదిక మాత్రమే, పెళ్లి గాదు. పెళ్లి అనేది మేము చేయటంలా. అది మీ ఇష్టం. మీరిష్టం. మీరు అంతే. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎక్కడైనా స్వయంవర చేసుకోవచ్చు. వేదిక అది. ఆ! స్వయంవరం మీరు ఎవరిని ఇష్టపడి చేసుకుంటే వాళ్ళే. అంచేత మాకు ఆ జవాబుదారీతనం గూడా లేదు. వాడల్లాగా, వీడిల్లాగా మీరు చెప్పారు అని అనడానికి లేదు. మీరు ఇష్టపడి పెళ్లి కట్నాలు మీరు చేసుకున్నారు. మాట్లాడరు. మాకేమీ సంబంధం లేదు. అవును. మీరు పెళ్లి చేసుకుంటున్నామని వచ్చి చెప్తే సంతోషిస్తాం. అంతే. అంతవరకే. అయితే ఇది మొదలుపెట్టిన తర్వాత చాలామంది ఒకామె అదేంటి ఆమె పేరు గుర్తు దుర్గాభవాని ఏదో పేరు. బాత్రూమ్ దగ్గరికి అంటే ఓ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇది చూసిన రోజు ఇది ఇంతే కదా! మనం చేయలేమా ఈజీగా అని చేస్తాం. ఏముంది అనిపిస్తుంది. పెళ్లి చేయటం 10 నిమిషాల పని ప్రతి అన్నట్టుగా. వాళ్ళకి అనిపిస్తది. ఆ! ఆమెకి నెంబర్ కొత్త వాళ్ళు ఎవరొస్తారు? కొత్త వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే స్టార్టింగ్‌లో ఏదో నేను నా తంటాలేదో నేను పడ్డాను.
పడ్డాను, వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి కొత్త వాళ్ళు రెడీగా కావాలి గదా! అందుకని బాత్రూమ్ దగ్గర నుంచి నాకు కంపు కొట్టుకుంటూ అక్కడికి బాత్రూమ్‌కొచ్చిన ఆడవాళ్ళ నంబర్‌లేసుకొని, మగవాళ్ళ ఎక్కడ? మీ నంబర్‌లేసుకొని ప్రోగ్రామ్ మా దగ్గరకొచ్చా? ప్రోగ్రామ్ దగ్గర. ఆ! మా మెంబరే ఆ! ఇక్కడికొచ్చి, ఇక్కడ ప్రోగ్రామ్‌లో నంబర్‌లేసుకొని హ్మ్. ఇంటికెళ్ళి వీళ్ళకి ఫోన్‌లు చేసేది. మేము హ్మ్. గూడా చేస్తున్నాము, మా దగ్గరికి రండి అని. ఓకే. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ 10 మంది ఎళ్తారు గదా! అక్కడికి హ్మ్. కూడా. హ్మ్. అక్కడ అవుతాయేమో అని అక్కడికి వెళ్తారు. ఆమె ఇంకా ఇంకా కథ చెప్పుకుంటూ పోతే 4 అవుతది హ్మ్. సాయంత్రం. ఆ! ఆమె ఒకటి మొదలుపెట్టింది. దుర్గా ప్రసాద్ గారు ద గ్రేట్ లీడర్. ఆయన భారతి టీవీలో పనిచేశారు. హ్మ్. ఆయనకి ఇలాగనే చాలా ప్రోగ్రామ్‌లు ఇచ్చాను భారతి టీవీలో. హ్మ్. 25,000, 30,000 వ్యూయర్స్ పెరిగారు. లక్షలు బానే బానే ఎళ్ళాయి. హ్మ్. అయితే కొన్నాళ్ళు చూసిన తర్వాత ఆయనకు కూడా ఇదే అనిపించింది. మనం హ్మ్. కూడా బోలెడు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా! దీని ద్వారాని. అని దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతుండేవాడు. నేను పెట్టుకోవచ్చా అండి? అది ఇది అని. ఎవరైనా పెట్టుకోవచ్చే దానిదేముంది. నేను ఎన్‌జీఓగా చేస్తున్నాను. కమర్షియల్ అయితే ఎలా ఉంటుంది? ఇది చెప్పాను. నన్నడిగి వివరాలన్నీ తెలుసుకొని ఆయన తోడు కావాలని పేరు మీద ఎన్‌జీఓగా రిజిస్టర్ చేసుకున్నాడు. తోడు కావాలి పేరు పెట్టకూడదు. అది నాకు సంబంధించింది. తోడు, నీడ, రాజేశ్వరి ఈ 3 పేర్లు నీ దాంట్లో ఉండకూడదు అని చెప్తే, హ్మ్. దాన్ని ఎన్‌జీఓ బదులు కమర్షియల్‌గా పెట్టేశాడు. హ్మ్. పెట్టేసాడు సరే అయిపోయింది. అది పెట్టుకోవడానికి ముందు మా మీటింగ్‌కొచ్చాడు. మా మీటింగ్‌కొచ్చి అక్కడ నియమావళి రూల్స్ రాస్తాం. ఏమేమి రూల్స్ పాటించాలి. ఆ నియమావళి ఫోటోలు ఈడ మేము పెట్టిన అంటే ఎలా పెట్టామో తెలుసుకోవాలని ఈ అప్లికేషన్‌లు ఇవన్నీ తీసుకున్నాడు. అవన్నీ సీసీ కెమెరాలో పడ్డాయి. హ్మ్. హ్మ్. అది చూడగానే నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేసాను ఇమ్మీడియేట్‌గా ఆగలేదు. ఓకే. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేసాను. ఇప్పటికి నా దగ్గర కేసు రిజిస్ట్రేషన్ నంబర్‌లన్నీ ఉన్నాయి. హ్మ్. పోలీసులు కేస్ ఫైల్ చేశారు. హ్మ్. అయితే కార్యక్రమం తార్నాక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ హబ్సిగూడలో అయింది కాబట్టి అక్కడ ఇవ్వాలి. ఓకే. సరే అక్కడ ఇచ్చాను. హ్మ్. అక్కడ ఇచ్చిన తర్వాత కొంచెం భయపడ్డట్టున్నాడు. మా చిన్నయ్య గారిని మా మెంబర్ ఉన్నాడు. ఆయన్ని పట్టుకొని నా దగ్గరికొచ్చాడు. ఏదో పొరపాటు అయిపోయిందండి. ఏదో చేసేసాను. వదిలేయండి. కేస్ విత్‌డ్రా చేసుకోండని. హ్మ్. నేను విత్‌డ్రా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నువ్వు నన్ను మోసం చేశావు. హ్మ్. నువ్వు పెట్టుకో వేరే పెట్టుకో. హ్మ్. కానీ ఇక్కడికొచ్చి వీళ్ళందరికీ ఫోన్‌లు చేసి, మా మెంబర్‌లందరికీ ఫోన్‌లు చేసి అక్కడ అప్లికేషన్స్ అక్కడ ఉంటాయి కదా! రిసెప్షన్‌లో. అవి చూసి, అవి ఫోటోలు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర రండి, నా దగ్గరికి రండి. అది తప్పు కదా! నువ్వు వేరే పెట్టుకో బ్రహ్మాండంగా నువ్వు నడుపుకో. కావాలంటే పేపర్ పబ్లిసిటీ ఇచ్చుకో. నువ్వేమైనా చేసుకో. కానీ నా దగ్గరికొచ్చి నా నంబర్‌లని అడగడం తప్పు కదా! నేను ఒప్పుకోపోతే హ్మ్. చిన్నయ్య గారిని మా మెంబర్ ఆయన ఏం చేశాడంటే, హ్మ్. పోన్లే అమ్మా ఏదో ఆయన పెద్దవాడు కదా! చిన్నవాడేం కాదు. ఏదో తెలుసో తెలియకో చేశాడులే. ఇది మొదటి తప్పుగా భావించి ఈసారికి వదిలేయి అన్నాడు. హ్మ్. అంటే నా దగ్గర లెటర్ కూడా ఉండాలి. అంటే నేను ఆయనతో క్షమార్పణ పత్రం రాయించుకొని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను అని ఓకే. దుర్గా ప్రసాద్ గారితో లెటర్ రాయించుకొని, సంతకం పెట్టించుకొని తీసుకున్నా. హ్మ్. ఇది ఆయన లెటరే. ఆయన రాసిన లెటరు. ఆయన ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాసిన లెటర్ ఇది. హ్మ్. ఓకే. సంతకం పెట్టించుకున్నా. సరే అక్కడికి అది అయిపోయింది. 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 ఆ చాప్టర్ అయిపోయాక ఊరుకోవచ్చండి. ఓసారి పోలీస్ దాకా ఎళ్ళాడు కదా! హ్మ్. అప్పటికైనా ఆయన బుద్ధి రావాలా? రాలేదు. రాక భారతి టీవీలో హ్మ్. నేను చేసిన ప్రోగ్రామ్ ఫోటో పెట్టినది హ్మ్. కింద ఆయన కాంటాక్ట్ నంబర్ ఇచ్చాడు. అంటే జనరల్‌గా ఎవరి కాంటాక్ట్ నంబర్ ఉంటుంది? అవును. ఛానల్ వాళ్ళది ఉంటుంది. తప్పితే నాదుంటుంది. అవును. అంతే గదా! అది తీసేసి ఆయన నంబర్ పెట్టి ఇచ్చాడు. అది ఎంత తప్పు చెప్పండి? అది దొంగతనం గదా! ఒకళ్ళది చేయడం. దాన్నేమనాలి? 164కు ఆ! హ్మ్. ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడో తెలీదు. చేసిన వెంటనే నేను మా చెన్నై గారికి ఫోన్ చేశాను. హ్మ్. ఏవండీ ఇలా పెట్టాడు ఈయన. అదేంటది ఆహ్, నేనింక పోలీస్ కేస్ పెట్టేస్తాను మళ్ళీ. ఈసారి వదిలిపెట్టేది లేదంటే ఆయనన్నాడు, కంగారు పడకమ్మా నేను మాట్లాడతానన్నాడు. హ్మ్. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఆయన మొదలు పెట్టగానే తీసేస్తాలెండి అన్నాడు వెంటనే. ఇంక పూర్తి వివరాలకు కూడా ఎళ్ళలా. హ్మ్. తీసేస్తాలెండి అన్నాడు. వారం రోజులైంది తీయల. హ్మ్. వారం రోజులైంది తీయలేదని నేను చెన్నై గారికి మళ్ళీ ఫోన్ చేశాను. ఓకే. మీరు చెప్పారు తీసేస్తానన్నాడని. కానీ ఆయన తీయలేదు. హ్మ్. అది ఇంకా వస్తోంది అని ఫోన్ చేస్తే 314 ఆయన వెంటనే అదేంటది మళ్ళీ ఫోన్ చేశాడు. హ్మ్. మళ్ళీ ఫోన్ చేస్తే చెప్పాడు, "లేదమ్మా మా అసిస్టెంట్ రాలేదండి. అందుకని ఆగిపోయింది" అన్నాడు. ఆయన పెట్టింది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎక్కడ పెట్టానో తెలీదు అన్నాడాయన. హ్మ్. పైన ఇన్‌స్టాగ్రామ్ తెలుస్తోంది. కింద ఆయన కాంటాక్ట్ నంబర్ తెలుస్తోంది. ఆ! తెలిసి ఎందుకు పెట్టావు? సరే మొత్తం మీద అన్నాడు. తీసేశానని చెప్పాడు. నిన్న ఫోన్ చేస్తే ఇవాళ పొద్దున తీసేశానని చెప్పాడు. ఏం తీశాడో తెలుసా అండి అది? హ్మ్. అది నా ఫోటో గాని, నా ఇంటర్వ్యూ గాని తీయలా. హ్మ్. పైన హెడ్డింగ్ ఆయన పెడతాడు కదా! థంబ్‌నెయిల్ ఏదో అంటారు తమిళ దాన్ని. పైన ఆ టెక్స్ట్. పైన పెట్టేది. ఆ! అది ఏమని పెట్టాడంటే, హ్మ్. డబ్బు గల ఆహ్, వరుడుగా కానీ, వధువు గాని ఈ కింద నంబర్ సంప్రదించండి అని ఆయన నంబరు. అంటే మధ్యలో ఇంటర్వ్యూ మాట్లాడేది నాది. మీరా? ఇంటర్వ్యూ నాది. అంటే పైన అది పెట్టేస్తే నేను పెట్టాననుకుంటారా వాళ్ళు? ఆ! మరి కింద నీ నంబర్ ఎందుకిచ్చావు? హ్మ్. అసలు ఒకటి అడుగుతానండి. నా ఫోటో పెట్టాల్సిన అవసరం ఏంటి ఆయనకి?
నా ఫోటో పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే నాకు ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి. ఫోటో చూసి నాదే అనుకుంటారని. కింద కామెంట్స్ ఉంటాయి కదా! కామెంట్స్‌లో ఒక ఆవిడ పెట్టింది. ఈవిడ తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. ఆవిడ ఫోటో పెట్టి ఈయన కింద ఈ నంబర్ ఇచ్చాడని పెట్టింది ఆవిడ. ఇందులో కామెంట్స్‌లో కూడా ఉంటుంది. నేను చూపిస్తాను. అంటే ఇలాంటి తప్పుడు పనులకి ఎందుకు ఎడతది ఆయన మైండ్ నాకు అర్థం కాదు. తప్పుడు పనులు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అప్పుడే ఫస్ట్ కోర్ట్‌లో పెట్టినప్పుడే ఆయన కేసు విత్‌డ్రా చేసుకోమన్నప్పుడు నువ్వు ఒక వీడియో ఏ వీడియో అయితే పెట్టావో నువ్వు క్షమార్పణ కోరుతూ ఒక వీడియో పెట్టు. అప్పుడు నేను వదిలేస్తానని చెప్పా. పెట్టాడు వీడియో. నేను తెలియక పెట్టానని వీడియో కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ క్షమార్పణ పత్రం రాసిన తర్వాత ఏమన్నాడంటే, "అమ్మ నేను క్షమార్పణ పత్రం రాశాను కదా! ఆ వీడియో పెట్టకు నువ్వు లోకువ అయిపోతావు అంటున్నారు. అందుకని ఇది నేను ఆపేశాను. ఆ వీడియో ఆపేశాను" అన్నాడు. అంటే దాన్ని ఏదో చేశాడు. ఆ టెక్నాలజీ ఏంటో నాకు తెలీదు. ప్రైవేట్‌లో పెట్టాడు. అంచేత ఆ వీడియో ఓపెన్ కావటంలా. నేనది భారతి టీవీ ఆయనకి కూడా చెప్పా. ఆయన ఉద్యోగం నుంచి పీకేశారు. ఇలాంటి దరిద్ర పనులు చేస్తున్నాను ఉద్యోగంలోంచి పీకేశారు. ఆయన కూడా చెప్పాను ఇలా చేశాడండి అంటే ఆయన వెంటనే పీకేశారు. పీకేసిన తర్వాత నాకు ఉద్యోగం లేకుండా పోయిందన్నాడు. "నీకేందో బిజినెస్ చేసుకుంటున్నావు కదా! చేసుకోవయ్యా" అన్నాను. బ్రహ్మాండంగా బిజినెస్ ఆడవాళ్ళకి నడుస్తోంది కదా! 1500, మగవాళ్ళకి 1000 రూపాయలా? మగవాళ్ళకి రూ. 1000 ఇప్పుడు ఆడ మగ ఎవరైనా 1000 అనుకుంటానండి. ఇప్పుడు ఆడ మగ ఎవరైనా 1000. ఈయన కమర్షియల్ చేసిన తర్వాత 25 ఏళ్ల వాళ్ళ పెళ్లి ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ 2 చేస్తున్నాడు. నేను సెకండ్ మ్యారేజ్ మాత్రమే చేస్తున్నాను. ఆయన ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ 2 చేస్తున్నాడు. 25 ఏళ్ల వాళ్ళు వీళ్ళు. 25 ఏళ్ల వాళ్ళు పొద్దున్న, మధ్యాహ్నం 1 గంట తర్వాత సెకండ్ మ్యారేజ్ వాళ్ళు. అంటే 1 గంటకి వాళ్ళ భోజనం వాళ్ళు చేసేసి వస్తారు. ఈ రూ. 1000 1200 ఈయనకి దారపోసేసి వాళ్ళు ఈయన ఇచ్చే కాఫీ తాగి సాయంత్రం దాకా ఉండెడతారు. అంటే 1200 అంటే రూ. 1000 మిగిలే కదా! పోనీ రూ. 1000 టికెట్ అనుకో, రూ. 100 కాఫీ టిఫిన్‌లు పోయినా 900 మిగిలే కదా! తెలివితేటలు చూడండి. నువ్వు ఏమైనా చేసుకో. నేను వద్దంటలేదు కదా! నువ్వు ఎలాగైనా బిజినెస్ చేసుకో. నాతో ఎందుకు పెట్టుకుంటావు? నా ఫోటోలు సుమన్ ఎందుకంటే టీవీలో ఏమో మేడం ఇంటర్వ్యూ తీసుకున్నారు. నాదెందుకు తీసుకోరు? సుమన్ టీవీకి మీరెళ్లారు కదా! నాకెందుకు ఇంటర్వ్యూ ఇవ్వరు అని డాక్టర్ గారిని. ఎందుకు ఇవన్నీ? నాతో పోలికేంటి? నాతో పోలిక పెట్టుకుంటే ఇప్పుడు కాదు ఎవడికి నడవదు. నేను చాలా స్ట్రాంగ్. నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్. నేను ఫిజికల్‌గా నాకు వయసు అయిపోయి ఉండొచ్చు కానీ మెంటల్‌గా చాలా స్ట్రాంగు. ఇలాంటి వాళ్ళని నేను వదిలిపెట్టను. నా జీవితంలో ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఇలాంటివి. అంచేత ఏదైనా చేస్తే నేను ధైర్యంగా పోరాడతాను. ఒక ఆడది పోలీస్ స్టేషన్‌కి వెళ్ళమంటే అడుగులేస్తారు. అలాంటిది నేను 70 ఏళ్ల వయసులో ఎలా వెళ్ళాను పోలీస్ స్టేషన్‌కి? తార్నాకాకి. 3 సార్లు 4 సార్లు తార్నాక చుట్టూ తిరిగాను. ఇక అప్పుడు ఇంటికొచ్చి కాళ్ళు పట్టుకొని బతిమాలి లిటరల్లీ కాళ్ళు పట్టేసుకున్నానండి. కాళ్ళు పట్టేసుకున్నాడు. నన్ను క్షమించండి నేనెప్పుడు చెయ్యను అని. చెయ్యనన్నవాడు మర్చిపోయాడు కదా! మళ్ళీ ఈ పని ఎందుకు చేశాడు? చెయ్యనని నాకు లెటర్ రాసిచ్చి అది ప్రైవేట్‌లో పెట్టేశాడు. ఆయన క్షమార్పణ అడిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది తోడు కావలెను అని కాంటాక్ట్ నంబర్ ఆయనది పెట్టి నా ఇంటర్వ్యూ ఎందుకు? నీది పెట్టుకో. నువ్వు మాట్లాడింది ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది కదా! ఆయన పెట్టుకుంటే రారు కదా జనం. ఇప్పుడు నా ముఖం చూస్తే వస్తారు. ఆయన ముఖం చూస్తే రారు. అందుకని నా ఫోటో పెట్టేసి కింద ఆయనది. అది తప్పు కదా! అసలు సిగ్గు లేదా మనిషికి? ఒక తప్పు 70 ఏళ్ల వయసొచ్చి ఒక తప్పు చేయాలని ఎందుకు అనిపిస్తదండి? తప్పులు చేసిన వాళ్ళు కూడా వయసు అవుతున్న కొద్దీ కొంచెం తగ్గుతారు మనుషులు. కాస్త తప్పు, ఒప్పు కాస్త క్లారిటీ ఉంటుంది మనుషులకి. ఆ విచక్షణ ఉంటుంది. విచక్షణ లోపించి డబ్బే పరమావధిగా, డబ్బు సంపాదించడం ఒకటే జీవిత ధ్యేయంగా ఎవరు చేస్తారు చెప్పండి? తప్పు కదా అది. ఆ తప్పనేది తెలియటలా. ఇంకొకసారి చూస్తానండి ఈయన కొడుకు కాకినాడలో అక్కడ ఉంటాడు. వాడి నంబర్ కూడా కనుక్కొని వాడికి తీసుకెళ్ళి ఇవన్నీ పంపిస్తాను. రోగం కుదిరిపోతుంది దెబ్బతో. వాళ్ళు 4 దెబ్బలెట్టి మానేయమంటారు. డబ్బు సంపాదించాల్సిన తప్పు లేదు. నువ్వు డబ్బు సంపాదించాలనుకో నిజాయితీగా సంపాదించు చేతనైతే. ఇప్పుడు నేనున్నాను. నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. డబ్బులు మిగిలితే దాంతో చారిటీ కార్యక్రమం చేస్తాం. అంటే ఎల్‌వి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో కళ్ళ ఆపరేషన్‌లు చేయించాను 4 సార్లు. ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్‌కి ఎడతాం. అక్కడ ఇస్తాం. ఇది ఏదైనా మొత్తం మీద దాని అకౌంట్ వేరు దానికి. నువ్వు అకౌంట్ పెట్టావు కాబట్టి. కానీ ఆ డబ్బులు ఎంతవరకు నువ్వు చారిటీ చేస్తున్నావు? పైగా ఇందులో నేను దిల్రాజుకి చేస్తా, నేనేమో సమంతకి చేస్తా. ఈ ఆశకేమీ లోటు లేదు. వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదండీ. పెళ్ళైపోయింది. ఎంతవరకున్నాడు ఈలోగా పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళు. మా మెంబర్ ఉంది బొబ్బ, ఆవిడ పేరేదో ఉంది చౌదరి. బొబ్బ ఆవిడ నాకు కోట్ల ఆస్తుందని చెప్తూ ఉంటది. అదేనండి ఒక వీడియో వైరల్ అయింది. వీడియో ఆవిడే వైరల్ కదా. అయింది. ఆవిడే నైటీ వేసుకొని నైట్ వేసుకొని చెప్తుంది. ఆవిడ పెర్వర్టెడ్ ఇంటెలిజెంట్. ఆవిడ PhD చేసింది. నాకు 5 కోట్లు ఆస్తుంది, బరుడు కావాలని ఆవిడే. ఆవిడకి 5 కోట్ల ఆస్తుంది. కానీ గోపాల్ అని ఒక ముసలాయన ఉండేవాడు మాకు. ఆవిడతో మాట్లాడాలంటే ఆయన రీఛార్జ్ చేస్తేనే మాట్లాడుతుంది. ఆయన ఫోన్ రీఛార్జ్ చేస్తేనే ఆయనతో మాట్లాడుతుంది. రీఛార్జ్ డబ్బులు కూడా లేవు. నాకు 50 కోట్లు ఉంది. ఓకే ఉంది అనుకుందామండి. 5 కోట్ల ఆస్తి ఉండి 55 ఏళ్ల సంవత్సరం వయసులో ఉన్న దానికి పెళ్ళి ఎందుకు అవ్వలేదు చెప్పండి నాకు? ఎందుకు అవ్వలేదు? అదే ఏం లోపం ఉంది? ఫిజికల్‌గా ఎవరికీ తెలియదు కదా! ఎందుకు కాలేదు?
సరిగ్గా ఎందుకు మాట్లాడే కాలేదంటే పద్ధతి పెర్వర్టెడ్ ఇంటెలిజెంట్ తెలిసిపోతుంది కదా మాటల్లో. నాకు ప్రభాస్ లాంటి వాడు కావాలంటుంది. 6 ఫీట్ ప్రభాస్, 7 ఫీట్ 6 ఫీట్ ప్రభాస్ ప్రభాస్ అంటారు. కావాలి. నువ్వేమో 5 అడుగులు ఉంటావు. స్టూల్ వేసుకుంటే కానీ వాడు అందడు. నీకు ప్రభాస్ కావాలి. ఆశకు కూడా అంతు ఉండాలి. అదే పెర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ అంటే అదే. తెలివితేటలు ఎక్కువైపోతే పెర్వర్షన్ వస్తుంది. పెర్వర్షన్ వచ్చేసేప్పుడు నాకు ప్రభాస్ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. ప్రభాస్ కాదు కదా, వాడి తమ్ముడు కాదు కదా, అసలు నీకు అసలు పెళ్ళి అవ్వలేదు. ఎవడో ఒక మగాడు, ఎవడో ఒకడు. ఏది ప్రభాస్ రాలే, నీకు ఇంతవరకు ఎవడో దొరకలేదా? మరి దొరకపోతే తోడున్నాడ మీటింగ్ ఎందుకు వచ్చావు? మా దగ్గర కొన్నాళ్ళు ఉంది కదా. ఇక ఎందుకు ఈ పెర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ అని పంపించేసాం మేము. అందుకని అవ్వటం లేదు కాబట్టి ఈయన దగ్గర చేరింది. ఈయన అడిగాడు నన్ను, మీ దగ్గర నెంబర్లు ఏమైనా ఉంటాయి ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఆవిడ మా మెంబర్ అయినయ్యా, నా దగ్గర నెంబర్ లేదు, ఇప్పుడు అప్లికేషన్లు అన్నీ ఎతకాలి, నా వల్ల కాదన్న. ఎలా పట్టుకున్నాడో పట్టుకుని వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ వైరల్ అయింది. అది ఆయన భాగవతం అది. అంచేత నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒకసారి వదులుతారు క్షమార్పణ, అంటే 2 సార్లు వదులుతారు, 3ఓసారి వదలరు కదా. నేను 2ఓసారి వదలను. ఒకసారి అయిపోయింది, 2ఓసారి నిన్ననే లీగల్ నోటీస్ పంపించాను ఆయనకి. నిన్ననే కోర్టు ద్వారా లీగల్ నోటీస్ వెళ్ళిపోయింది, లాయర్ ద్వారా. వదిలిపెట్టాను కదా, వారం రోజుల్లాగా నాకు జవాబు రావాలి. రాకపోతే నేను సివిల్ గానో క్రిమినల్ గానో ప్రెసిడ్ అవుతే తీసుకెళ్ళి బొక్కలో దోసేస్తే ఒక వారం రోజులు జైల్లో ఉంటే చెప్పకూడదు తింటే బాగా బుద్ధి వస్తుంది. చీటింగ్ కదండి ఇది. ఒక మనిషి బొమ్మ పెట్టి ఫోటో పెట్టి దాని కింద నీ నెంబర్ వేసుకోవడం చీటింగ్ కదా. నువ్వు వేరే పెట్టుకో, వేరే చేసుకో, దమ్ముంటే చేసుకో. నేను చెప్పేది అది. నీకు దమ్ముంటే చేయగలనే ధైర్యం ఉంటే చేసుకో. ఆడదాన్ని అయ్యుండి 62 ఏళ్ల వయసులో నేను మొదలుపెట్టి ఈ సోషల్ స్టిగ్మాని ఎదిరించి చేశాను. నేను ఈరోజు ఇంత స్థాయికి వచ్చింది అంటే అంత ధైర్యం నాకుంది. నీకేది అంత ధైర్యం? వాడు పోలీసారు చెప్తున్నాడు, ఆయన మాట్లాడితేనే వణికిపోతున్నాడండి భయానికని. ఏం చేయగలడు 70 ఏళ్ళు వచ్చి? నన్ను ఎదుర్కొనే శక్తి ఉందా మనిషికి? చేయగలుగుతాడా అసలు? నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలను. వెళ్ళగలుగుతాడా ఆయన? ఈ కాకినాడ, ఏలూరు, కాకినాడ, హైదరాబాద్ తప్ప వదలడు. ఏదో మా ఆయన వెలగబెట్టేస్తున్నాడు, చేసేస్తున్నాడు అనుకుంటుంది ఆవిడ. ఓకే. ఓకే. మేడం, ఫైనల్‌గా ఏం చెప్పమన్నారు? తోడు నీడ కోసం, తోడు నీడ లో ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి మీకు కాంటాక్ట్ చేయాలంటే ఎలా, ఏంటి అనేది? ఎందుకంటే మీరు ఏదున్నా గానీ దానికి సంబంధించి ప్రతీదీ కూడా నీట్‌గా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఎవరెవరు ఏం కావాలి అనేది కూడా చెప్తారు. ఫైనల్‌గా మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 50 సంవత్సరాలు కంప్లీట్ కావాలండి. రూల్ విషయంలో ఎంత మాత్రమో కాంప్రమైజ్ నో కాను నేను. కాంప్రమైజ్. అంతే. 50 కూడా నడుస్తుంటే కాదు, కంప్లీట్ అయితేనే. అలా నడుస్తున్న వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది వస్తారు. కంప్లీట్ అయిన తర్వాత రండి. ఇప్పుడు కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ టైం రండి అని చెప్తాను. అంతేగాని కంప్లీట్ అవ్వకుండా కాంప్రమైజ్ కాను, తీసుకోను. రూల్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను. ఫోటో అంటే ఫోటోయే. చాలామంది ఫోటో మర్చిపోయి ఇచ్చానంటారు, ఫోటో ఫోన్లో ఉందంటారు. అదంతా నాకు అనవసరం. నాకు ఫోటో తీసురా, నువ్వు స్టూడియోకి వెళ్ళు. ఇప్పుడు స్టూడియోకి ఎక్కడ వెళ్తానండి? ఆదివారం ఇవాళ స్టూడియో లేవు కదా, శనివారం నిద్రపోయావా? నేను అడుగుతానని తెలుసు కదా. నీకు మెసేజ్లో పెట్టినప్పుడు నువ్వు నిన్ననే ఫోటో తెచ్చుకోవాలి కదా, వెనక్కి తీసుకురావాలని వెళ్ళిపో. తెలియాలి కదా. కనీసం 10 నుంచి 25 మంది వెనక్కి వెళ్ళిపోతారండి, ఫోటో లేక, డెత్ సర్టిఫికెట్ లేక. మర్చిపోయాం, ఇంటి దగ్గర ఉంది, మళ్ళీసారి ఇస్తా. మళ్ళీసారి నువ్వు బతుకుండాలి, నేను బతుకుండాలి. ఈలోగా ఎవరితో అసలు నా మీద ఇస్తావో కేసు ఇవ్వవో? వేయకుండా ఉండాలి. ఎవడికి తెలుసు ఇవన్నీ? అది కూడా అయింది మాకు. ఆయన కూడా భార్య చనిపోయింది, ఏంటి మీకు అది ఇస్తాను, సర్టిఫికెట్ ఇస్తాను, మర్చిపోయాను నేను, నాకు మీ వారు తెలుసు, వారు తెలుసు, వీరు తెలుసు ఏదో అన్నాడు. సరే ఏదో ఒప్పుకున్నాను. ఆయన అప్పటికి ఇప్పటికి ఇవ్వలేదండి. ఎవరో సమ్ రెడ్డి. ఇంతవరకు ఆయన ఇవ్వాల. ఆయన భార్య చనిపోయిన మాట నిజం, అది తెలిసాకే ఓకే అన్నా నేను. కానీ సర్టిఫికెట్ ఇవ్వాల. అంటే నీకు ఆ దరిద్ర బుద్ధి ఎందుకు? తప్పు చేయాలి అన్న బుద్ధి ఎందుకు? నువ్వు క్యాస్ట్ ఎవరైతే ఏంటి, రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి, బ్రాహ్మణ్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నువ్వు నిజాయితీగా సరుకులు తీసుకురా. నువ్వు కావాల్సిన డాక్యుమెంట్లు ఇయ్యి, నువ్వు మీటింగ్కి రా. అలా చేయరు. టోకెన్ ఇచ్చేసి వెళ్ళిపోయి అలా డిఆర్డిఓని పట్టుకున్నాను నేను. ఆయన కూడా రాశాడు ఇలాగే లెటర్. పెద్ద డిఆర్డిఓ ఆఫీసర్ ఆయన. ఆయన కింద కూర్చున్నాడు. కింద కూర్చుంటే ఎవడో టోకెన్ ఆయనకి ఇచ్చిపోయాడు. నాకు అక్కర్లేదు, మీకు కావాలని ఇచ్చిపోయాడు. ఈయన పైకి వచ్చేసాడు. ఎవరో లాయర్ ఉంది ఒక ఆమె, ఆమెతో రోజు మాట్లాడడం మొదలెట్టాడు. ఈ వయసులో ఈ లవ్‌లు, ఆ వయసులో లవ్ లవ్ ఏంటండి? కాదు, లస్ట్. అది లవ్ అనరు దాన్ని, లస్ట్ అంటారు. 70 ఏళ్ళు వచ్చినా సరే ఆ తీరని కోరికలు లస్ట్గా అలా మిగిలిపోతూ ఉంటాయి. అలా దొరద తీర్చుకుంటుంటారు అనకూడదు. కానీ ఆవిడ చక్కగా తెలివిగా మంచిగా అవన్నీ రికార్డ్ చేసింది. ఫోన్‌లో రికార్డ్ చేసింది ఆయన మాట్లాడి. మాటలన్నీ రికార్డ్ చేసింది. జాగ్రత్త, చూస్తున్నారు కదా ఇలాంటివి జరుగుతాయి. రికార్డ్ చేసి నాకు పంపించింది అవన్నీ. మేడం చూడండి ఇటు మాట్లాడుతున్నాడు. అంతే. ఓ లాయర్ని పిలిచి ఆయన్ని పిలిచాను. ఆయన రికార్డులు ముందు పెట్టాను. నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఇందులో ఉన్నాయి. నాకు బుద్ధి గడ్డి తిని చెప్పానండి, సారీ అన్నాడు. సారీ అంటే కాదు, నీకు 70 ఏళ్ళు, ఆమెకి 50 ఏళ్ళు, 20 ఏళ్ల తేడాలో పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావు నువ్వు? నీ వయసు అయినా నీకు తెలియాలి కదా.
సరే నాన్న తిట్లు తిట్టాను. ఏమన్నా సరే మాట్లాడలేదు. "ఏమయ్యా ఇలా ఎందుకన్నావంటే" ఆయన ఇంకోటి కూడా చెప్పాడు. ఏంటి, "మెట్ల మీద కూర్చుంటారండి. ఆ రాజేశ్వరి ఇంత డబ్బు సంపాదిస్తుంది. కక్కుర్తి, కక్కుర్తి" అని 4 సార్లు కక్కుర్తి అనే పదం వాడాడు. ఏది కక్కుర్తి? వాళ్ళు మెట్ల మీద ఎందుకు కూర్చుంటున్నారు? హాల్‌లో ఎలౌ చెయ్యం కాబట్టి. ఈడ వందల మంది వచ్చేస్తే రిసెప్షన్ దగ్గర ఎక్కువైపోతారు సరిపోక కదా! మెట్ల మీద కూర్చొని ఫీల్ ఫీల్ చేస్తున్నారు. చేస్తున్నారు. నాకు కక్కుర్తి అయితే నేను వాళ్ళని లోపలికి ఎలా రానిస్తాను? మెట్ల మీద కూర్చొని ఫీల్ చేశాక లోపల కూర్చోడానికి కూడా ఓ హాల్ బుక్ చేయనా పోనీ? అది వాళ్ళ బాధ్యత. కూర్చొని పూర్తి చేయాల్సిన బాధ్యత. ఇక్కడ రిసెప్షన్ దగ్గర క్యూ పెరిగిపోయింది. నంబర్‌లు పెరిగిపోయారు. కక్కుర్తని నువ్వు నాకు ప్రూవ్ చెయ్యి. శుభ్రమైన భోజనం పెడుతున్నావు రూ. 550 తీసుకుని. ఇంకేంటి కక్కుర్తి? మిగతా రూ. 50కి కూడా మళ్ళీ కాఫీ టిఫిన్ అండి. సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు కదా! మళ్ళీ కాఫీ టిఫిను. మరి ఇంకేంటి? ఇంకెక్కడ కక్కుర్తి వచ్చింది నువ్వు చూపించంటే, ఏదో అనేసానండి. నా నెత్తి మీద శనుండి పొరపాటున అనేసాను. అందరూ మీకే దొరుకుతారా ఇలాంటోళ్ళు? ఆ! ఏరికోరి వస్తారు. అది కాదు, కక్కుర్తి అన్నప్పుడు తెలీలా? ఆవిడ ఎంత అందరూ కక్కుర్తిగా మీకే చేస్తా దొరుకుతారు మళ్ళీ. బోలెడు డబ్బులు సంపాదిస్తుంది. బోలెడు డబ్బులు చూపించు నాకు. రా ఓ రోజు కూర్చో, నీకు తోడున్నడే అకౌంట్ చూపిస్తాను. 4 సార్లు రూ. 1,00,000 ఖర్చు పెట్టి 4,00,000 4,80,000 ఓసారి తక్కువ వస్తే 80,000 తీసుకున్నారు. నా దగ్గర అప్పుడు ఉన్నాయి, రసీదులున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు ఈ డబ్బులన్నీ? ఆ చారిటీలో మిగిలిన డబ్బులతో చారిటీ చేయించాం. ఒక పుణ్యకార్యం చేస్తున్నాను. డబ్బులు మిగిలితే దాన్ని నేనేం తింటలా. పుణ్యకార్యం చేస్తున్నాను. ఇంకా ఏ రకంగా చెప్తావు? బోలెడు డబ్బులు సంపాదిస్తుంది, బోలెడు డబ్బులు సంపాదిస్తుంది. సంపాదించి నేనే మూట కట్టుకున్నాను అనుకో పోనీ, సంపాదించాను. అది నా తెలివితో నేను సంపాదించుకున్నాను. నువ్వు చేతనైతే నీ తెలివితో నువ్వు నువ్వు పెట్టుకో, సంపాదించుకో. సంపాదించుకో. నేను సంపాదించాను, నువ్వెందుకు ఏడుస్తావు మధ్యలో? నీకేంటి సంబంధం? ఆ? అది ఇలాంటి రకరకాల మనుషులు. ఆయన కూడా క్షమార్పణ పత్రం రాసిచ్చాకే వదిలేను. ఆయన్ని కూడా వదల. ఇప్పుడు వీడిని ఈ క్షమార్పణ పత్రంతో వదలను. అంచేత ముందు ఒక్కసారి కోర్టుకి వెళ్ళేసి ఒక్కసారి ఒక వారం రోజులు చెప్పుకుంటూ తినేస్తే అప్పుడు తెలుస్తుంది దాని పద్ధతి ఏంటో, దాని సీరియస్నెస్ ఏంటో. ఆ భయం తింటే ఒకసారి చెప్పకూడదు, భయం వస్తుంది, జన్మలో మళ్ళీ చేయరు. అప్పుడు కూడా చేస్తే అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ గారు. మా కార్యక్రమంలో వచ్చి మీ తోడు నీడకు సంబంధించి ఎలాంటి వాళ్ళు వస్తే మీరు హెల్ప్ చేస్తారు, దాంతోపాటు భారతీయ సాంప్రదాయం, దాంతోపాటు ఆడవాళ్ళు కట్టుబొట్టు విషయాలకి చాలా చక్కగా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. నమస్కారం. నమస్కారం అండి. నేను తోడునడ సభ్యులందరికీ చెప్పేది ఒక్కటే, కార్యక్రమం ఉన్నప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్లో ఉన్నవన్నీ తూచా తప్పకుండా పాటించండి. దయచేసి డాక్యుమెంట్స్ అడిగినప్పుడు తీసుకురండి. నా ఫోన్లో ఉంది, ఇంటి దగ్గర మర్చిపోయాను, వెళ్ళాక పంపిస్తాను, ఇలాంటివి వద్దు. ఎందుకంటే ఈ విషయంలో నేను ఖచ్చితంగా రూల్ పాటిస్తాను. ఎంత మాత్రము రూల్కి డివియేట్ కాను. అందుకని రూల్ ప్రకారం రండి, మీ కార్యక్రమం మీరు చేసుకోండి, వెళ్ళండి. మీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను కోరేది అదొకటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.